ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? హలో. నాకు మ్యావన్లో ఒక డౌట్ ఉందండి. అడగండి. ఇప్పుడు మ్యావన్లో డెవలపర్ కోడ్ పుష్ చేసినప్పుడు XML ఫైల్ ఎలా, పామ్ XML ఫైల్ కూడా ఎలా వస్తుంది? అది రాదు కదా పుష్ చేసినప్పుడు. మనం తయారు చేస్తాం పామ్ XML ఫైల్, మనం బేసిక్ మనం తయారు చేసుకుంటాం. అది దాంట్లో కాన్ఫిగర్ చేసుకునే దానికోసం మనం తయారు చేస్తాం. పుష్ చేసినప్పుడు రాదండి, అట్లా రాదు. ఓకే, మనం అది పుల్ చేసుకొని ఆ కోడ్ రాసుకొని దానికి లింక్ చేసుకుంటాము. ఫుల్లా అంటే అది గిటాబ్లోకి వెళ్ళి ఆ కోడ్ని ఫుల్ చేసుకొని. మీకు అది ఓవరాల్ వర్క్ ఫ్లో అయిందా మీకు జెన్కిన్స్లో? బిజినెస్ ఫ్లో కాలేదు. బిజినెస్ ఫ్లో అండి. బిజినెస్ మీకు డెవలపరు, బుల్ టూలు, మొత్తం సర్వర్స్ చెప్పారు ఓవర్ఫ్లో మొన్న చెప్పారు. సో మనకి దీంట్లో ఇక్కడ పుల్ అంటూ ఏమి ఉండదండి. మ్యావన్లో పుల్ అంటూ ఏం రాదు మనకు. సో అక్కడ మనకి ఏమవుతుంది, ఆయన చెప్పేది జస్ట్ ఆయన గిట్లో ఉండే కోడ్ ఇక్కడ మ్యావన్లో ఎలా పుష్ చేస్తారో పుల్ చేసుకుంటారో అని అడుగుతున్నాడు. గిట్లో ఉండే కోడ్ మ్యావన్లోక ఎలా వస్తుందండి? మామూలు జనరల్గా మీకేమైనా ఆన్సర్ తెలుసా? హలో, చెప్పండి. అదే ఆయన అడుగుతున్నాడు. అట్లా జనరల్ గా సోర్స్ మనకి ఎట్లా వస్తుంది, గిట్లో మనం సోర్స్ పుల్ చేస్తాం కదా గిటబ్ లో నుంచి మనకి మ్యావన్ లోకి ఎలా వస్తుంది అని ఆయన జస్ట్ అదే నేను అనుకుంటున్నా. లోకి ఎలా వస్తుంది అంటే అంటే మీ ఆన్సర్స్ కూడా తెలిస్తే నాకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చెప్తానండి. అందుకని అంటే మనం పుల్ చేసుకుంటాం కదా గిటాబ్ లోకి వెళ్ళి రిమోట్ ద్వారా. అట్లా కాదండి, మనకి అది మాన్యువల్ గా సోర్స్ కోడ్ తీసుకొచ్చి డెవలపర్స్ పెడతారండి. ఎక్కడ పెడతారు? SRC లోపల. ఓకే, మనం మ్యావన్ కంపైల్ కొడితే ఫస్ట్ ఏం జరుగుతుందండి? రిసోర్స్ కలెక్ట్ చేసుకుంటుంది అని చెప్పాను. ఆ రిసోర్స్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకుంటుంది? ఆ SRC లోపల మెయిన్ లోపల జావా ఫైల్స్ ఉంటాయని చెప్పాను. అక్కడ ఉంటుందండి సోర్స్ ఫైల్. అది కదా సో దాని గురించి కదా మనం మొత్తం ఆ ఫైలే కదా మొత్తం మ్యావన్ అంతా ఎగ్జిక్యూట్ చేసింది మనం. అది సోర్స్ ఫైల్ అని చెప్పాం కదండి, app.java. గుర్తుందా? మ్యావన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అదే ఫైల్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కదా మనం. అదే కానీ నాకు మనం క్రియేట్ చేసాం కదా గిటబ్, ఇప్పుడు డెవలపర్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఎలా వస్తుంది ఫైల్ అన్నట్టు డౌట్. అక్కడ ఆటోమేషన్ ఏం జరగదు, అక్కడ మాన్యువల్ గా తీసుకొచ్చి పెడతారు. సో అప్పుడు అన్నమాట సోర్స్ అక్కడ మాన్యువల్ గా తీసుకొచ్చి పెడితే, సో అక్కడి నుంచి మనం దాన్ని ఏం చేస్తాము, వేర్ ఫైల్ జనరేట్ చేస్తాము. వేర్ జనరేట్ చేసిన ఏం చేస్తాం, క్యూఆర్ అయినా ఇస్తాం లేదా డిప్లాయ్ అయినా చేస్తాం. డిపెండెన్సీస్ రాయాలి కదండి. సారీ, డిపెండెన్సీస్ మనం రాయనవసరం లేదండి. మీరు చూడండి, డిపెండెన్సీ తీసేసి ఎగ్జిక్యూట్ చేయండి, మీకు అవసరం లేదు. మనకు డిపెండెన్సీస్ అవసరం లేదు, అదే సాల్వ్ చేసుకుంటది. ఫుల్ ఫ్లెడ్జ్ గా పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇచ్చేస్తే అదే సాల్వ్ చేసుకుంటదండి. మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏదైనా క్రియేట్ చేస్తే ఎగ్జిక్యూట్ కాదు, కానీ ఎందుకంటే ఆ ఫైల్ కి ఈ ఫైల్ సంబంధం ఉండదు కాబట్టి రిలేషన్ క్రియేట్ చేసామంటే ఫైల్స్ మటుకు అది బ్రేక్ అయితే మటుకు ఖచ్చితంగా అవి ఆటోమేటిక్ అది తీసుకుంటాం. అందుకే అంత పవర్ఫుల్ టూల్ అని చెప్పింది మ్యావన్. ఆటోమేటిక్ అదే అర్థం చేసుకుంటారు మొత్తం, ఏ ఫైల్ తర్వాత ఏది డిపెండెన్సీ అనేసి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. 1, 2 అయితే ఇస్తాం, అన్ని ఎట్లా ఇస్తామండి? ఒక 100 మాడ్యూల్స్ ఉంటే మనం అసలు గుర్తెట్లు పెట్టుకుంటాం ఇవ్వడానికి. సో అది ప్రాబ్లం. సోర్స్ ఫైల్ వచ్చినాక మనము పేరెంట్ చైల్డ్ ఇచ్చి కమాండ్ రన్ చేస్తే అయిపోద్ది కదండి, వేర్ ఫైల్ జనరేట్ అయిపోతుంది. సోర్స్ ఫైల్ ఉన్నాక ముందు మన పని మనం అయిపోయించాలా. ఎక్కడ దాకా మన పని అంటే జార్ క్రియేట్ చేసేదాకా మన పని కదా. జార్ అయిపోయిన తర్వాత ఇంకా కొరవ కామన్. ఓకే అండి, ఇంకేమన్నా? ఓకే, జెన్కిన్స్లోకి వెళ్తున్నానండి. సో మనం బేసిక్ చూసాము, సో ఇంకొద్దిగా కూడా బేసిక్ ఉంది, కంప్లీట్ చేద్దామండి. మనం ఇక్కడ చూస్తే
సో మనకు జాబ్స్ ఉన్నాయి, ఇక్కడ చాలా ఉన్నాయి కదా జాబ్స్. సో ఈ జాబ్స్లోకి వెళ్ళి చూస్తే మనం ఈ పారామీటర్ ఈ ఆప్షన్స్ చెప్పలేదు కదండి మీకు. యా, ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇది జాబ్ అండి, జాబ్ అప్లికేషన్ ఇది మనదంతా. ఇక్కడ ఇది మనం వర్క్ చేస్తుంటాం జాబ్ కోసం. సో ఇక్కడ చూస్తే డిస్కార్డ్ ఓల్డ్ బుల్స్. సో చూసారంటే మీకు ఏం రాయాలి ఇక్కడ ఏమంటే డేస్ టు కీప్ బుల్స్. మనకు బుల్స్ అంతా హిస్టరీ అంతా ఎన్ని రోజులు పెట్టుకోవాలి. మన బుల్స్ అన్ని వస్తున్నాయి కదా లెఫ్ట్ సైడ్ బ్లూ బాల్స్ లో వస్తుంటారు కదండి. సో ఆ బాల్స్ ఇఫ్ యూ నాట్ ఎంప్టీ bull records are only kept up to this number of days. ఎన్ని డేస్ దాకా పెట్టాలి. ఓకే, ఇక్కడ ఎన్ని డేస్ ఇస్తానండి, 2 days అంటే 2 days అట్లా. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం ఆఫ్ బుల్స్ టు కీప్. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది చూసారా, బుల్స్ బ్లూ బాల్లో వస్తాయి చూసారా, అవండి. అవే ఎన్ని డేస్ పెట్టాలనేది ఫస్ట్ ఆప్షన్. దాని తర్వాత వచ్చేసి మ్యాక్సిమం ఆఫ్ బుల్స్, అక్కడ మనకి ఎన్ని కనబడాలి అండి, మ్యాక్సిమం ఆఫ్ బుల్స్ మనకు కనబడాల్సినట్టు. ఇప్పుడు మనం 5 అని పెట్టాం అనుకోండి, మరి 6th బుల్ జనరేట్ అయింది అనుకోండి, ఏదైతే ఓల్డ్ ఉంటుందో అది డిలీట్ అయిపోయి మనకు 5 చూపిస్తుంది. ఓకే, అంటే మనకు చూపించాల్సిన 5 కాబట్టి 5 చూపిస్తుంది. ఏదైతే ఓల్డ్ ఉందో దాన్ని డిలీట్ చేసుకుంటూ పోతుంది. అర్థమైందండి, ఇవి బుల్స్ అక్కడ మనకి ఎన్ని బుల్స్ కావాలని చెప్తున్నాను అంతే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూస్తే దిస్ ప్రాజెక్ట్ ఈస్ పారామీటరైజ్డ్. మనకు పారామీటర్స్ పాస్ చేసి కూడా మన జాబ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తామండి. పారామీటర్స్ అంటే ఎలా ఉంటాయంటే చూపిస్తాను. సో మనకి ఇక్కడ స్ట్రింగ్ పారామీటర్స్ ఉంటాయి. స్ట్రింగ్ పారామీటర్ తీసుకున్నామంటే సంథింగ్, నేను ఇక్కడ రాము అని రాస్తున్నాను స్ట్రింగ్ పారామీటర్. సో డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి సంథింగ్ ఏదో ఒకటి చార్ట్ సంథింగ్ ఏదో రాశాను, డిస్క్రిప్షన్ సంథింగ్ ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి అప్లై అండ్ సేవ్. అంటే ఈ పారామీటర్స్ పాస్ చేస్తే మనకు బుల్డ్ ఎగ్జిక్యూట్ అవుతుందండి, లేకపోతే బుల్డ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఇక్కడ చూసామంటే ఇక్కడ చూసారా, మామూలుగా ఏముండాలంటే ఇక్కడ ఆప్షన్ బుల్డ్ నవ్వు అని ఉండాలి కదా. ఇక్కడ చూస్తే మనకు బుల్డ్ విత్ పారామీటర్స్ అని ఉంది. సో దీన్ని క్లిక్ చేసామంటే సో మనకి ఇక్కడ వచ్చాయి చూసారండి వాల్యూస్. రాము అనే వేరియబుల్కి వాల్యూ వేడి చార్ట్ అని డిఫాల్ట్ అక్కడ ఇచ్చాము. ఇక్కడ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. సో ఇప్పుడు బుల్డ్ చేస్తాం అంటే పారామీటర్స్ పాస్ చేస్తూ బుల్డ్ చేస్తున్నాం. సో అప్పుడు మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది ఇక్కడ. సో అక్కడ ఏ వాల్యూ ఇచ్చామంటే ఆ వాల్యూ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇంతకుముందు నేను ఇక్కడ ఏదో సంథింగ్ ఎక్కువ మెసేజ్ ఇచ్చాను, ఆ మెసేజ్ మనకు డిస్ప్లే అవుతుంది. సో ఇట్లా మనం ఇంకా స్ట్రింగ్ పారామీటర్సే కాదు, ఏ పారామీటర్స్ అయినా పాస్ చేయొచ్చు. సో ఈ పారామీటర్స్ పాస్ చేయకుండా, ఈ వాల్యూస్ని పాస్ చేయకుండా బుల్డ్ అనేది ఎగ్జిక్యూట్ కాదండి. మనకు పీరియాడికల్ బుల్ తీసుకున్నా, ఆటోమేటిక్ బుల్స్ ఏవి తీసుకున్నా సరే ఈ వాల్యూస్ పాస్ చేయండి మనకి ఎగ్జిక్యూట్ కాదు. సో ఇంకా మనం బుల్స్ తీసుకుంటే యాడ్ పారామీటర్స్, చాయిస్ పారామీటర్స్ చూసామంటే మై చాయిస్. సో ఇక్కడ మనం రాస్తాం అన్నమాట. అప్లై అండ్ సేవ్. సో బుల్డ్ విత్ పారామీటర్స్. సో ఇక్కడ చూసారండి, మనం పాస్ చేసుకునే చాయిస్ కూడా వచ్చింది. ఇక్కడ మనకు ఇట్లా వస్తుంది అన్నమాట. వాల్యూస్ మనం పాస్ చేసి తర్వాత బుల్డ్ చేస్తాం. అదేవిధంగా మనకు బులియన్ పారామీటర్స్ చూడొచ్చు. బులియన్ పారామీటర్స్ చూసామంటే ఇక్కడ
అంటే బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అండి. మనం చెక్ చేయొచ్చు, అన్చెక్ చేయొచ్చు అనమాట మనం. సో ఇక్కడ చూసారు వాల్యూస్ ఎలా పాస్ అవుతున్నాయి. సో చెక్ చేసేయచ్చు, అన్చెక్ చేశాను. మామూలుగా డిఫాల్ట్ చెక్ అనేది ఇప్పుడు నేను అన్చెక్ చేశాను, బుల్ చేయొచ్చు. సో ఇలా ఉంటుంది. అదేవిధంగా క్రెడెన్షియల్ పారామీటర్స్, ఏదైనా క్రెడెన్షియల్స్ మనం పాస్ చేయాలంటే ఇప్పుడు ఏదైనా సరే డాకర్ కానీ సంథింగ్ ఏదైనా టూల్ దీంట్లోకి వస్తుంది, ఇన్సర్ట్ అవుతున్నప్పుడు మనం వాటిలోకి ఎంటర్ అవ్వాలంటే ఈ క్రెడెన్షియల్స్ పాస్ చేసే ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. సో అప్పుడు మనం ఏదైనా క్రెడెన్షియల్స్ పెట్టుకోవాలంటే మై క్రెడెన్షియల్స్ సంథింగ్ ఏదో ఒకటి, క్రెడెన్షియల్ టైప్ యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్ సంథింగ్ ఏదో ఒకటి ఇవ్వాలి. ఇక్కడ డిఫాల్ట్గా అప్లై అండ్ సేవ్. సో సేమ్ అండి, మనకి క్రెడెన్షియల్ పాస్ చేస్తేనే ఈ బుల్ రన్ అవుతుంది మనకు, లేదా బుల్ రన్ కాదు. సో సేమ్. సో ఇట్లా మనకు చాలా పారామీటర్స్ ఉంటాయండి. సో ఈ పారామీటర్స్ మనం పాస్ చేయాలి, పాస్ చేసిన తర్వాతే మనకు బుల్డ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఎస్సిఎం అయినా సరే, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అయినా సరే, ఏదైనా సరే మనం పారామీటర్స్ పాస్ చేయండి, లేకపోతే పారామీటర్స్ ఇవ్వకూడదు. సో పారామీటర్స్ ఇచ్చినప్పుడు అవి ఆ వాల్యూస్ పాస్ చేయండి, ఇవ్వలేము. సో ఇంకా చూస్తే ఫైల్ పారామీటర్స్ ఉంటాయి. ఫైల్ పారామీటర్స్ అంటే మనం స్క్రిప్ట్స్లో చూసాం. ఇప్పుడు ఏదైనా కలెక్షన్ ఆఫ్ కమాండ్స్ ఒక స్క్రిప్ట్లో పెట్టి ఆ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, ఆ ఫైల్ ఎక్కడో ఉంది, జస్ట్ ఆ ఫైల్ ఒక పాత్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసామంటే సో మనకి ఆ కలెక్షన్ ఆఫ్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో ఏదైనా మన కలెక్షన్ ఆఫ్ మనం రాసాం కదా స్క్రిప్ట్ ఫైల్స్. సో ఏదైనా ఫైల్స్ పాస్ చేయాలన్నప్పుడు ఆ పాత్ ఎగ్జాక్ట్గా ఆ ఫైల్ ఉండే పాత్ని తీసుకొచ్చి ఇక్కడ పాస్ చేయడమే, సింపుల్ అన్నమాట. సో ఇట్లా మనం బుల్డ్ చేయబోయే ముందు పారామీటర్స్ పాస్ చేసి దాని తర్వాత బుల్డ్ చేయడం. సో ఇట్లా మనకు ఉంటాయి అన్నమాట ఆప్షన్స్. సో ఇవి పారామీటర్స్ ఆప్షన్స్ వచ్చేసి. నెక్స్ట్ ఇక్కడ చూసామంటే రిస్ట్రిక్ట్ వేర్ దిస్ ప్రాజెక్ట్ కెన్ బి. సో ఇది మనకి డిజేబుల్డ్ అండి. డిజేబుల్ దిస్ ప్రాజెక్ట్ అన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ డిజేబుల్ అయిపోద్ది మనకు. అప్లై అండ్ సేవ్. మళ్ళీ ఇక్కడ ఎనేబుల్ వచ్చేస్తుంది, కానీ మన కంపెనీస్లో ఇట్లా రాదు. మళ్ళీ దానికోసం పర్మిషన్స్ అవన్నీ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనది ఏంటంటే డైరెక్ట్ ఓపెన్ సోర్స్ కాబట్టి ఇలా ఉంటాయండి. కొన్ని సెక్యూరిటీ వైజ్ వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి. మనకు నేను చెప్పాను అనుకుంటా మీకు, ఓపెన్ సోర్స్ అయినా సరే వాళ్ళు ఏంటంటే కొద్ది మనీ పే చేసి వాళ్ళు కొద్ది లిమిటేషన్స్, క్రెడెన్షియల్స్ అవన్నీ పెట్టుకుంటారు అన్నమాట కంపెనీస్. లేకపోతే మనం ఏంటంటే బయట మనం ఓపెన్ సోర్స్ ఎలా అలా వాడినట్టే కంపెనీలో కూడా వాడతామా అండి? వాడితే ఏమవుతుంది, మనం అక్కడ కూడా గిట్లో కూడా ఏ బ్రాంచ్ కంటే ఆ బ్రాంచ్ షిఫ్ట్ అయిపోతున్నాం, మనం డిలీట్ చేసేస్తున్నాం. బ్రాంచ్కి స్విచ్ అవ్వడం అంటే చాలా పెద్ద టాస్క్ అది. సో పర్మిషన్ కావాలి మనకు అక్కడ. అదే బ్రాంచ్ని డిలీట్ చేస్తున్నామంటే మామూలు ఎంప్లాయీకి అసలు రైట్ ఉండదు బ్రాంచ్ని డిలీట్ చేసేకి. ఓకే, ఇట్లా ఉంటాయండి అక్కడ. మనం ఏదో ఇక్కడ మనం టకటక బ్రాంచ్లకు స్విచ్ అయిపోయి డిలీట్ చేయడం అన్నీ చేస్తున్నాం. అట్లాగే వీటికి కూడా అన్ని ఓపెన్ సోర్స్ టూల్సే, కానీ ఏంటంటే మనం ఎట్లా అంటే వాడితే ప్రాబ్లం కదా. అన్ని ఓపెన్ సోర్స్ ఈ రిస్ట్రిక్షన్స్ కోసం కొన్ని పెడతారన్నమాట. సో సెక్యూరిటీకి కానీ రిస్ట్రిక్షన్స్ వైజ్ పెట్టాలంటే వాళ్ళు ఈ ఓపెన్ సోర్స్ కమ్యూనిటీస్కే వాళ్ళే కొద్దిగా మనీ, మినిమం చాలా తక్కువ ఉంటుంది, ఆ మనీ ఇచ్చి కొద్దిగా వాళ్ళు సపోర్ట్ తీసుకుంటారు. సో అలా ఉంటాయండి మనకు. రిస్ట్రిక్ట్ వేర్ దిస్ ప్రాజెక్ట్స్ కెన్ బి రన్. మనం ఈ ఆప్షన్ కూడా ఎప్పుడు వస్తుంది అంటే మనం నోడ్ క్రియేట్ చేసినప్పుడు వస్తుందండి. నోడ్ క్రియేట్ చేసామండి మనం నిన్న, అదే లాస్ట్ క్లాస్లో చేయలేదండి. నోడ్ క్రియేట్ చేయలేదు కదా మనం? లేదండి, చేయలేదు. ఓకే, ఐ విల్ షో యూ.
సో మనం నిన్న ఎక్కడ చూసామంటే మామూలుగా అయితే జస్ట్ ఎక్కడెక్కడ బుల్డ్ అవుతుంది ఏంది ఈ జాబ్ అనేది, అది మాస్టర్ జెన్కిన్స్ చూసాము, అది కాన్ఫిగర్ చేసాము, జాబ్స్ షెడ్యూల్ చేసి అదే జాబ్ క్రియేట్ చేసి రన్ చేయడం చూసాము. ఫస్ట్ వర్క్ స్పేస్ లో రన్ అవుతుంది, దాని తర్వాత మాస్టర్ లో రన్ అవుతుంది, దాని తర్వాత వచ్చి రిమోట్లీ రన్ అవుతుంది. సో ఈ 3 చూపించలేదు కదా మీకు? లేదండి, చూపించలేదు. చూపించలేదా? అవి చెప్పలేదా నేను ఫస్ట్ క్లాస్లో? కాదండి, మామూలుగా జాబ్ షెడ్యూల్ చేసి రన్ చేసినప్పుడు వర్క్ స్పేస్ లో రన్ అవుతుందని చూపించలేదా నేను నిన్న మీకు లాస్ట్ క్లాస్ లో? చూపించాను వర్క్ స్పేస్. మీకు ఇంత ఇన్స్టాల్ చేయకముందు ఇన్స్టాలేషన్ దాకా రాదు, మీరు మాస్టర్ క్రియేట్ చేయంగానే వస్తుంది అని చెప్పారు. యా ఫస్ట్ అసలు మీకు అసలు లేనప్పుడు ఫస్ట్ వర్క్ స్పేస్ లో రన్ అవుతుంది అని చెప్పాను జాబ్ క్రియేట్ చేసి. దాని తర్వాత ఒక నోడ్ క్రియేట్ చేశారంటే అప్పుడు ఏమన్నా నోడ్ వచ్చింది కాబట్టి మాస్టర్ కి గుర్తుకొస్తుంది నేను మాస్టర్ని అని, అప్పుడు అది మాస్టర్ మీద రన్ అవుతుంది. మనం మాస్టర్ క్రియేట్ చేసాము, నోడ్ క్రియేట్ చేయలేదు అప్పుడు నోడ్ క్రియేట్ చేయలేదు అంటే వేరే వాళ్ళతో ఆల్రెడీ ఉంది, ఆ నోడ్ ఉంది ఆల్రెడీ మనకు. సో ఇప్పుడు నోడ్ క్రియేట్ చేస్తాను, దాన్ని యాక్టివేట్ చేసి ఇప్పుడు రన్ చేస్తాను, థర్డ్ ఆప్షన్ చూపిస్తాను. సో సారీ, మేనేజ్ జెన్కిన్స్ నోట్స్ అండి, నోట్స్ క్రియేట్ చేయడానికి మేనేజ్ జెన్కిన్స్ ఇక్కడ నోట్స్ కనబడుతుందా మీకు? యా, సో ఓకే, మేనేజ్ నోట్స్ ఇక్కడ ఉంటుంది. ఓకే, ఓకే ఇప్పుడు ఒక జాబ్కి వెళ్తాను, నోట్స్ ఏవి లేవు కదా మనకు. సో ఈ వెంకట్ అనే జాబ్కి వెళ్తున్నాను, కాన్ఫిగర్ అని కొట్టేసి అప్లై అండ్ సేవ్. $46 వచ్చింది. ఇదండి ఫస్ట్ మనకేంది, ఇప్పుడు నేను ఓన్లీ మాస్టర్ ఒకటే కాన్ఫిగర్ చేశాను, అందుకే మనకు వర్క్ స్పేస్ అని చూపిస్తుంది. అంటే నోట్స్ ఏమీ లేవు మనకు, ఇంకా మనం నోడ్ అనేది ఏమీ క్రియేట్ చేయట్లేదండి. సో అందుకే వర్క్ స్పేస్ మీద చూపిస్తుంది మనకు. ఇప్పుడు ఒక నోడ్ క్రియేట్ చేస్తాను, మేనేజ్ జెన్కిన్స్లోకి వెళ్ళేసి మేనేజ్ నోట్స్. సో ఇక్కడ మనకు ఇప్పుడు ఆ జాబ్ ఎక్కడ రన్ అవుతుందంటే, ఆ వెంకట అనే జాబ్ ఎక్కడ రన్ అవుతుంది, ఏ నోడు లేదు కాబట్టి మాస్టర్లోనే రన్ అవుతుంది. అవునా, మాస్టర్ అనే కదా ఇప్పుడు రన్ అయ్యింది అంతా. మాస్టర్ అంటే జెన్కిన్స్ ఎక్కడ ఇన్స్టాల్ చేసి అక్కడ, అదే మాస్టర్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇంకో నోడ్ క్రియేట్ చేయాలంటే న్యూ నోడ్, ఇక్కడ క్లిక్ చేసామంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ పర్మనెంట్ ఏజెంట్ అని వస్తుంది. దీని గురించి దీన్ని డిఫాల్ట్కి ఇచ్చేసేయండి, చెప్తాను నేను. సో ఇక్కడ మనకు వచ్చేసి సర్వర్ 1 అనుకోండి, సర్వర్ 1 అని ఇస్తున్నాను. ఓకే, సో ఇది నోట్ అండి. ఇది ఎక్కడ ఇవ్వాలి మీరు? ఇది ఇక్కడ నేను చూపించాలి కాబట్టి నేనే క్రియేట్ చేస్తున్నాను. ఇది మామూలుగా ఎక్కడ ఇవ్వాలండి మీరు? ఇది మీ సిస్టమ్ అండి. ఇది ఇప్పుడు నేను జెన్కిన్స్ దీంట్లో ఇన్స్టాల్ చేసిన, ఇది నాది మాస్టర్ జెన్కిన్స్ ఇది. ఓకే, మాస్టర్ జెన్కిన్స్ సర్వర్ ఇది. ఈ నోడ్ ఎక్కడ ఇవ్వాలంటే మీరు ఇవ్వాలి. ఇది దీని కాన్ఫిగరేషన్స్ అంతా మీ సిస్టమ్ గురించి. ఓకే, ఇప్పుడు నేను చారీ మిషన్ మీద ఒక జాబ్ రన్ చేయాలి అంటే, సో అప్పుడు ఏం చేయాలి? చారీ ఫస్ట్ వాళ్ళకి కంపెనీస్లో ఏమి ఇస్తారంటే ఇక్కడ యూఆర్ఎల్ ఇస్తారు. మాస్టర్ జెన్కిన్స్ ఒక యూఆర్ఎల్ ఇచ్చారంటే దాన్ని లాగిన్ అవుతాడు. లాగిన్ అయ్యి యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఉంటాయి, తను లాగిన్ అవుతాడు. అప్పుడు ఈ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది, సేమ్ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది తనకి. ఓపెన్ అయినప్పుడు ఏం చేస్తాడంటే తను సేమ్ ఇట్లా నోడ్ క్రియేట్ చేస్తాడు. ఇట్లా వెళ్ళి డిస్క్రిప్షన్ సంథింగ్ ఏదో రాసేసి, ఓకే తన జాబ్, దానికి ఎన్ని జాబ్స్ దానికి రన్ అవ్వాలి, ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ మనం చూసాం కదా మాస్టర్కి ఎలా చూసాం అలాగే ఎన్ని జాబ్స్ 2 రన్ అవ్వాలని పెడుతున్నాను. ఓకే, రిమోట్ రూట్ డైరెక్టరీ పాత్, ఈ ప్రాజెక్ట్ తన సిస్టంలో ఎక్కడ సేవ్ అవ్వాలో కూడా పెడుతున్నాడు. నేను ఇప్పుడు ఎక్కడ పెడుతున్నాను అంటే
సారీ, ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. సో ఈ ఫోల్డర్లో పెడతాను. ఈ ఫోల్డర్ పాత్ తీసుకుంటాను. అంటే తన సిస్టంలో పెడతాడు. తను క్రియేట్ చేస్తున్నట్టు నేనే క్రియేట్ చేస్తున్నాను అండి ఇక్కడ. ఓకేనా? ఇవి నోడ్స్, ఇవి నోడు, ఏజెంట్, స్లేవ్స్ అన్న ఒకటే అని చెప్పాను కదండి. సో తన కాన్ఫిగర్ చేస్తున్నట్టు నేను చేస్తున్నాను ఇక్కడ, అంతే. సో లేబుల్స్ అంటే మనకేం లేవు. లేబుల్స్ అంటే గుర్తుంది కదా, లేబుల్స్ అంటే మనకేం లేవు. నెక్స్ట్ వచ్చేసి యూసేజ్. సో యూసేజ్ యాజ్ ఇట్ ఈస్, లేబుల్స్ లేవు కాబట్టి ఇదే ఇచ్చేస్తున్నాం. యూజ్ దిస్ నోడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అనేసి. నెక్స్ట్ వచ్చి సేమ్ పాత్ కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నాం, కస్టమర్ వర్కింగ్ డైరెక్టరీ పాత్. ఓకే, సో అప్లై, సేవ్. సో నోడ్ రెడీగా ఉన్నాడు, చారీ కాన్ఫిగర్ చేసేసి రెడీగా ఉన్నాడు. సో చేసేసాడు, కానీ నాకు ఇక్కడ చూసారు రెడ్ మార్క్ చూపిస్తుంది, అంటే ఇంకా యాక్టివ్లో లేడు. అవునా? చారీ అనేది ఇంకా యాక్టివ్లో లేడు. సరే, దీన్ని పక్కన పెట్టేసాను. నోడ్ అయితే ఇప్పుడు క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఈ జాబ్ని రన్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. ఇందాక వర్క్ స్పేస్ అని చూపించిందా, ఇప్పుడు ఏం చూపిస్తుంది చూద్దాం. మామూలుగా ఏం చెప్పానండి, ఒక ఏ నోడు లేకపోతే ఒక జాబ్ ఎక్కడ రన్ అవుతుంది? ఎనీవన్? మాస్టర్లో రన్ అవుతుంది. సో ఇప్పుడు నోడ్ వచ్చింది, అందుకే ఇందాక వర్క్ స్పేస్ అని చెప్పింది. అంటే ఏ నోడు లేదు కాబట్టి అది వర్క్ స్పేస్ అని చెప్తుంది. ఇప్పుడు నోడ్ వచ్చింది కాబట్టి, నోడ్ వస్తే దానికి గుర్తుకొచ్చింది నేను మాస్టర్ అని. ఓకే, ఇప్పుడు చూడండి, కాల్స్ ఉంటే బుల్ డౌన్ అని కొడితే 47 వచ్చిందా? సో చూసారు, ఇప్పుడు బిల్డింగ్ ఆన్ మాస్టర్ అని ఉంటుంది. ఓకే, ఇప్పుడు మాస్టర్ మీద రన్ అవుతుందండి. అంటే ఇందాక కూడా మాస్టర్ మీద రన్ అయింది ఇంటర్నల్గా, కానీ చూపించలేదు. ఎందుకు చూపించలేదు అంటే దానికి కాంపిటీటర్స్ ఎవరు లేరు అనమాట. కాంపిటీటర్స్ అంటే నోడ్ ఉంటే అప్పుడు దీనికి గుర్తుకొస్తుంది, ఓహో నేను మాస్టర్ నేను. నోడే లేదు అన్నప్పుడు ఇది సైలెంట్గా పడుకుంది, ఇది వర్క్ స్పేస్ మీద రన్ అవుతుందని చెప్తుంది మనకు. ఓకే, ఈ జాబ్ ఎక్కడ రన్ అవుతుందో తెలుసుకోవాలండి ఫస్ట్, అందుకే ఇవి చెప్పాను నేను. ఓకే, సో ఇప్పుడు నోడ్ అనేది పిక్చర్లోకి వచ్చింది, ఒక నోడ్ అనేది క్రియేట్ అయింది, అప్పుడు ఇది మాస్టర్ అని దీనికి గుర్తుకొచ్చింది. ఇప్పుడు చెప్తుంది నేను మాస్టర్ మీద రన్ చేస్తున్నాను ఈ జాబ్ అని. ఓకే, సరే, ఇప్పుడు ఆ నోడ్ యాక్టివ్లో లేదు కదా, ఇప్పుడు ఆ నోడ్ని యాక్టివ్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఆ నోడ్ చూస్తే మనకు ఇక్కడ ఏమని చూపిస్తుంది? ఆఫ్లైన్ అని చూపిస్తుంటుంది. అంటే ఇంకా యాక్టివ్లో లేదండి ఆ నోడ్. అది యాక్టివ్ అయితేనే సర్వరు అప్పుడు దాంట్లో జాబ్ చేస్తుంది, జాబ్ షెడ్యూల్ చేస్తుంది దానికి. సో ఇప్పుడు నేను మళ్ళీ దీంట్లోకి వెళ్తున్నాను. కాన్ఫిగర్ అవసరం లేదు కదా. యా, దీన్ని లాంచ్ చేయాలి నేను. లాంచ్ అంటే, సో లాంచ్ అని కొట్టామంటే ఇది చెప్పాను కదండి నేను, ఇది ఈ ఆప్షన్స్ గురించి చెప్పాను నేను. ఈ ఆప్షన్ ఎలా వస్తుందని మీకు రాదండి చేస్తే, ఫస్ట్ ఈ ఆప్షన్ రాదు. లాంచ్ ఏజెంట్ వయా జావా వెబ్ స్టార్ట్. నా నోడ్ అంటే నోడ్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నాడో దాన్ని బట్టి వస్తాయి అన్నమాట. లైనక్స్ అయితే లైనక్స్ ఇంకొక ఆప్షన్ వస్తుంది, షెల్ ప్రాంప్ట్ అని సంథింగ్. ఇక్కడ విండోస్ వాడుతున్నాడు అనుకో చారి, అప్పుడు ఈ ఆప్షన్ వాడాలి కనెక్ట్ అవ్వడానికి. ఎవరికి కనెక్ట్ అవ్వడానికి? మాస్టర్ జెన్కిన్స్కి కనెక్ట్ అవ్వడానికి. సో ఈ ఆప్షన్ రావాలంటే నిన్న చూపిలేదు అనుకుంటా. ఓకే, ఈ ఆప్షన్ రావాలంటే ఎక్కడికి వెళ్ళాలి తెలుసా మనం? మేనేజ్ జెన్కిన్స్, ఇక్కడ చూపించాను అనుకుంటాను నిన్న. సో ఇక్కడ డిజేబుల్ అని ఉంటుందండి మీకు, డిజేబుల్లో చెక్ అయి ఉంటుంది ఇది, దాన్ని ర్యాండమ్కి పెట్టుకోండి, అప్పుడు మీకు ఆప్షన్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఏజెంట్స్లో డిజేబుల్లో ఉంటుంది, దాన్ని ర్యాండమ్కి పెట్టుకోవాలి. అప్పుడే అక్కడ జావా వెబ్ స్టార్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, వచ్చినప్పుడు దాని ద్వారా మనకి ఇప్పుడు కనెక్ట్ అవుతాడు, క్లయింట్ అనేది యాక్టివ్ అవుతాడు. యాక్టివ్ అయితే అప్పుడు నేను జాబ్ రన్ చేస్తాను తన పైన. ఈ ఆప్షన్ రావడానికి అది చేస్తాం మనం. ఓకే, సేవ్. సో ఇప్పుడు లాంచ్ చేస్తున్నాను. లాంచ్ చేస్తే ఒక విండో అంటూ ఓపెన్ అవుతుంది మనకి ఇక్కడ.
రన్ చేయండి. ఇట్లా స్మాల్ విండో ఓపెన్ అయ్యి కనెక్టెడ్ అని చూపిస్తుంది. అంటే మనకు కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోయింది అన్నమాట. అంటే నోడ్ చారీ నోడ్ రెడీ అయిపోయింది, నాతో కనెక్ట్ అయిపోయింది, రెడీలో ఉంది. సో 2 అని చెప్పేటాను దాంట్లో. ఇప్పుడు చూసామంటే ఇక్కడ చూసారు, ఇందాక ఆఫ్లైన్ అని చూపిస్తుంది సర్వర్ 1, ఇప్పుడు ఆఫ్లైన్ అని చూపిస్తుందా, ఇప్పుడు ఆన్లైన్లో ఉంది. సో ఆన్లైన్లో ఉందంటే ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎగ్జిక్యూట్ చేయాలా. ఏం ఎగ్జిక్యూట్ చేయాలి? జాబ్. ఏది? వెంకట్ కదా, వెంకట్ అనే జాబ్ తీసుకున్నాను. సో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. బుల్ నౌ 48 బుల్డ్ వస్తుంది ఇప్పుడు. సో 48 బుల్డ్ వచ్చింది. సో క్లిక్ ఆన్ దిస్. ఓకే ఓకే, నేను ఇంకా చూసారా, ఇప్పుడు చూడండి ఇది ఒకటి బెనిఫిట్ మీకు. ఇంకా మాస్టర్ మీద అని చూపిస్తుంది చూసారా, అవునా? లైవ్లోకి వచ్చేసాడు, యాక్టివ్ కూడా అయిపోయింది. ఓకే, కానీ ఇక్కడ ఇంకా ఏమని చూపిస్తుంది, ఎందుకు చూపిస్తుంది అంటే ఇంకా మనం ఇక్కడ అసైన్ చేయలేదు, జాబ్కి అసైన్ చేయలేదు. ఇప్పుడు మనకు రిమోట్లీ అని చూపించాలండి, మనకు రిమోట్లీ చూపించలేదు. ఎందుకంటే నేను నోడ్ యాక్టివ్ అయిపోయింది, నాకు ఆ నోడ్ని ఇక్కడ పెట్టాలి కదా, నేను ఇక్కడ పెట్టాలి ఆ నోడ్ని. ఎక్కడ? ఇది ఆప్షన్ వస్తుందండి, రిస్ట్రిక్ట్ వేర్ దిస్ ప్రాజెక్ట్ కెన్ బి రన్. ప్రాజెక్ట్ అంటే జాబ్ అండి, ఈ జాబ్ ఎక్కడ రన్ అవ్వాలో దాన్ని రిస్ట్రిక్షన్స్ ఇవ్వండి అన్నారు. ఎక్కడ రన్ అవ్వాలంటే మనకు ఈ సర్వర్ 1లో రన్ అవ్వాలి. ఓకే, ఇట్స్ ఓకే. బులియన్ ఆప్షన్స్ ఇచ్చున్నాను అంతకుముందు. ఓకే, సో ఇప్పుడు రన్ చేద్దాం. బుల్ నౌ. సో బుల్డ్ అయింది. ఇప్పుడు చూసారు, ఇక్కడ గమనించారా, బుల్డ్ ఎక్కడ అవుతుందండి? రిమోట్లీ. ఏ రిమోట్లీ? ఆన్ సర్వర్ 1. బిల్డింగ్ రిమోట్లీ ఆన్ సర్వర్ 1. సర్వర్ 1 మీద బిల్డ్ అవుతుందండి ఇప్పుడు. సో ఇప్పుడు మనం అక్కడ ఇవ్వాలి, జస్ట్ యాక్టివ్ చేస్తే సరిపోతుంది కదా, మనం అక్కడ ఇవ్వాలన్నమాట. అప్పుడు ఇస్తే అప్పుడు రన్ అవుతుంది. సో ఇదన్నమాట, ఇట్లా ఉంటుంది మనకు జాబ్ అనేది. ఇప్పుడు దేని మీద రన్ అవుతుందంటే చారీ సిస్టమ్ మీద రన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏదో మనకి ఎగ్జిక్యూట్ చేసామంటే ఆ డేటా అంతా పోయి అక్కడ స్టోర్ అవుతుంది చారీకి. సో కాకపోతే మనం ఇక్కడ పాత ఇచ్చాం కాబట్టి ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది చూడండి, ఇదే కదా నేను పాత ఇచ్చింది, ఈ జెన్కిన్స్ హోమ్ పాత ఇచ్చాను. చూసారా, రిమోటింగ్ వర్క్ స్పేస్ అని వచ్చింది. ఈ వర్క్ స్పేస్ లోపలికి పోతే వెంకట్ అనే వచ్చింది. చూసారు, వెంకట్ అనే జాబ్ వచ్చింది. ఓకే, సో ఇలా ఉంటుందండి. ముందు జాబ్ ఎక్కడ రన్ అవుతుందో తెలుసుకోవాలి, ఫస్ట్ ఎలా రన్ అవుతుంది, ఎక్కడ రన్ అవుతుందో తెలుసుకోవాలి. సో దీని తర్వాత క్లియర్ కదండి ఇక్కడికి? హలో, అర్థమైందండి? ఓకే అండి. సో ఇలా ఉంటుంది మనకి. ఇక్కడ 3 అండి నోట్స్, మామూలుగా 2 లెక్కన నోట్స్ జాబ్సే మామూలుగా. కాకపోతే ఏ నోట్ ఇవ్వకపోతే మాస్టర్లో రన్ అవుతుంది అని చెప్పాను, అంతే. ఓకే, సో ఇలా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏంది, సో మీకు ఈ బుల్డ్ చూపించానండి. పీరియాడికల్ బుల్డ్ ఏమన్నా చెప్పానా? చెప్పలేదు కదా? ఏం చెప్పలేదు. ఓకే, పీరియాడికల్ బుల్స్ వచ్చేసి మనకి ఎలా ఉంటాయంటే, సో ఇదే జాబ్ని తీసుకుంటానండి, కాన్ఫిగర్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ప్రతిసారి పోయి నేను బుల్డ్ రేమ్ అని కొడుతున్నానండి, మాన్యువల్గా కొడుతున్నాను, నేను బుల్డ్ చేస్తున్నాను. లేదు, నాకు ఆటోమేటిక్గా కావాలి. ఎలా అవుతుంది ఆటోమేటిక్గా? సో ఇక్కడ ఒక బుల్డ్ ట్రిగ్గర్ అనే ఆప్షన్ ఉంది. ఈ కేటగిరీలో మనకి ఇక్కడ బుల్డ్ పీరియాడికల్లీ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసామంటే ఈ జాబ్ ఎప్పుడు రన్ అవ్వాలని ఇక్కడ పెట్టాలండి. మనకు గుర్తుందా ఆటోమేషన్? ఓకే, ఆటోమేషన్ గుర్తుందా అంటే లైనెక్స్లో ఎలా రాస్తాం, ఎప్పుడు షెడ్యూల్ అవ్వాలనేసి. సో అదే అన్నమాట. సో ఇక్కడ కూడా నేను స్టార్సే ఇస్తున్నాను, ఎందుకంటే ఎవ్రీ టైం నాకు కావాలి కాబట్టి స్టార్సే ఇస్తున్నాను. సో ఓన్లీ స్టార్సే అనుకోవద్దండి. ఓకే, మన కాంబినేషన్ ఎలా అయినా రాయొచ్చు, ఓన్లీ స్టార్స్ ఒకటే అనుకోవద్దు. సో ఈ జాబ్ నాకు ఎవ్రీ 1 మినిట్కి రన్ అవ్వాలని షెడ్యూల్ చేశాను. ఓకే, అప్లై, సేవ్.
49 దాకా ఉన్నాయండి ఇప్పుడు దాకా. నేనేం కొట్టట్లేదు, చూద్దాం అదే వస్తుంది. చూసారా 50 వచ్చింది, నేనేం కొట్టలేదు, అక్కడ 50 వచ్చింది చూసారా. చూసారా ఇంకా రిమోట్లీ ఉంది, అంటే మనం ఏం రిమోట్లీ అది ఆన్లోనే ఉంది కాబట్టి రిమోట్ మీద రన్ అవుతుంది జాబ్ అంతా. సో మనకి ఎగ్జిక్యూట్ అయింది ఇట్లా. సో ఎవ్రీ 1 minute ఇది పీరియాడికల్గా బిల్డ్ అవుతుంది. ఇవి నార్మల్ జాబ్స్ కోసం ఇది వాడుతుంటారండి. పీరియాడికల్ అనేది నార్మల్ జాబ్స్ కోసం వాడుతుంటారు. ఓకే, ఇట్లా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ చూద్దాం. ఏంది ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్? మెయిన్ దీనికోసమే కదా కంటిన్యూస్. చాలా సింపుల్గా ఉంటుందండి, ఏముండదు. సో దీన్ని తీసేస్తున్నాను. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనకి జెన్కిన్స్ అనేది దేనికి కనెక్ట్ అయి ఉంటుందండి, మనకు గిట్ హబ్కి అనేది గిట్ హబ్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు జెన్కిన్స్ గిట్ హబ్కి కనెక్ట్ అయ్యాలంటే మనం ఇక్కడ ఈ ఆప్షన్కి వెళ్ళాలి. సో గిట్కి వెళ్ళి సో ఫస్ట్ మనం జెన్కిన్స్ని దానికి కనెక్ట్ చేసుకోవాలి. ఎలా కనెక్ట్ చేయాలండి? గిట్ హబ్కి వెళ్తున్నాను. ఇప్పుడు నేను ఇది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే మనకు చెప్పాం కదా స్టార్టింగ్లో, ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక 1 లైన్ అయినా కానీ 100 లైన్స్ అయినా కానీ డెవలపర్ రాసి ఒకసారి పుష్ చేసాడంటే గిట్కి కానీ గిట్ హబ్ కానీ, ఓకే పుష్ అయ్యిందంటే డేటా వెంటనే మనం ఒక జాబ్ రాస్తాం, ఆ జాబ్ అనేది ఫైర్ అవుతుంది. ఓకే, ఫైర్ అయ్యి మనం ఏం చేయాలో ఆ కమాండ్స్ అక్కడ రాస్తాం, అది పెర్ఫామ్ అవుతుంది అక్కడ. ఓకే, సో ఇప్పుడు ఆ జాబ్ అనేది రాస్తున్నాం మనం. ఫస్ట్ ఏం చేయాలంటే అది ఇంటిగ్రేట్ అవ్వాలి కదా, గిట్ హబ్తో ఇంటిగ్రేట్ అయితే సో అప్పుడు మనకు కావాల్సిన టాస్క్ అనేది మనకు వస్తుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, గిట్ హబ్లోకి వెళ్తున్నాను, గిట్ హబ్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ డెమో ఉంది, డెమోని తీసుకుంటున్నానండి. డెమో సో ఇది రిపాజిటరీ అండి నాకు, అవునా? వినోద్ 070 అనేది ఇది యూజర్, దీని లోపల 1 ఆఫ్ ద రిపాజిటరీ, నాకు 8 రిపాజిటరీస్లో డెమో అనేది 1 ఆఫ్ ద రిపాజిటరీ. సో ఈ రిపాజిటరీ నేను క్లోన్ చేసుకున్నాను. ఈ యూఆర్ఎల్ అక్కడికి ఇవ్వాలి కదండి, ఇస్తేనే కదా మనకు అది ఇంటిగ్రేట్ అయినట్టు. సో ఇక్కడ ఇస్తున్నాను, రిపాజిటరీ యూఆర్ఎల్ ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ పాస్వర్డ్స్ కూడా ఇవ్వాలంట. సో నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను, పాస్వర్డ్స్ కూడా ఇచ్చేసాను. ఓకే, డిఫాల్ట్ బ్రాంచెస్ మాస్టరే ఉంటుంది. ఓకే, ఇది సో కనెక్ట్ అయ్యాను, నేను గిట్హబ్తో కనెక్ట్ అయిపోయాను. ఓకే, ప్రాబ్లం లేదు. ఎప్పుడు రన్ అవ్వాలి జాబ్? ఎప్పుడు ఈ జాబ్ రన్ అవ్వాలి? సో మన కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఫార్ములా అయిందండి, ఎప్పుడైతే డేటా వస్తుందో అప్పుడు రన్ అవ్వాలి. ఎప్పుడైతే న్యూ డేటా యాడ్ చేస్తాడో డెవలపరు అప్పుడు ఈ జాబ్ రన్ అవ్వాలి మనకు. సో అప్పుడు మనం దీనికి వెళ్ళకూడదండి, బుల్డ్ పీరియాడికల్కి వెళ్ళకూడదు. అప్పుడు ఇది జస్ట్ నార్మల్ జాబ్స్కి వాడతాం. ఇది మనం వాడాల్సింది పోల్ ఎస్సిఎం అని వాడాలండి, పోల్ ఎస్సిఎం. ఓకే, ఇక్కడ కూడా మన కాన్సెప్ట్ ఒకటే, మనకు సేమ్ ఆటోమేషన్ అక్కడ లైనక్స్లో చెప్పిన కాన్సెప్ట్ ఇది కూడా. ఇది ఇక్కడ టైం మెన్షన్ చేయడం కాన్సెప్ట్ ఒకటే అన్నమాట. ఎవ్రీ మినిట్ ఇస్తున్నాను మళ్ళీ నేను. ఓకే, ఎవ్రీ మినిట్ ఇస్తున్నాను. ఇక్కడ పోల్ ఎస్సిఎం అంటే ఎస్సిఎంను పోల్ చేయమంటుందండి. పోల్ అంటే అర్థమైందండి, మనం ఇచ్చిన గివెన్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో ఎస్సిఎంలో పోల్ చేయమంటుంది. అంటే ఇది ఏం చేస్తుందంటే ఎప్పుడైతే గిట్హబ్లోకి డేటా వస్తుందో, అంటే మనం ఇచ్చిన టైంకి వెళ్ళి చూస్తూ ఉంటుంది, ఫస్ట్ పోయి చూస్తూ ఉంటుంది గిట్హబ్లోకి. న్యూ డేటా కానీ వచ్చింది అనుకోండి, వెంటనే ఈ జాబ్ను ఫైర్ చేపిస్తుంది, ఫైర్ చేపించి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, ఇలా చేస్తుందండి మనకు. సో అది బుల్డ్ పీరియాడికల్కి దీనికి తేడా అండి. ఓకే, ఇది పోల్ ఎస్సిఎంలోకి వెళ్ళి చూస్తుంది, ఆ టైంకి అంతా గిట్హబ్లోకి వెళ్ళి చూసేసి డేటా వచ్చిందా లేదా, వచ్చింటే మళ్ళీ ఫైర్ చేస్తారు. సో ఇప్పుడు చూడండి, మనకు డేటా వచ్చినప్పుడు కదండి ఫైర్ అవ్వాలి. సో నేను సేవ్ చేసేసాను, అవునా? మనకేంది, మన కాన్సెప్ట్ ఏంది, డేటా వచ్చినప్పుడు ఫైర్ అవ్వాలి. ఇప్పుడు దాకా ఎన్ని ఉన్నాయండి? 54 బుల్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అంతే కదా. మనకి ఇది ఎప్పుడు రన్ అవుతుందండి మామూలుగా?
ఇప్పుడు నేను జాబ్ రెడీ చేసేసాను, ఇప్పుడు రన్ అవుతుందా నాకు? ఎవరైనా చెప్పండి, చారి, నిరంజన్. ఇంకా డేటా రాలేదు కదా. డేటా రాలేదు, డేటా వచ్చినప్పుడు రన్ అవుతుంది అంతేనా? ఓకే. డేటా ఎక్కడి నుంచి వస్తుంది? అంటే డెవలపర్ పుష్ చేయాలి. డెవలపర్ పుష్ చేస్తే అప్పుడు మనకి డేటా వస్తుంది అంటారు. ఓకే. ఇంకేమైనా ఆన్సర్స్ ఉన్నాయండి? One second. Wrong ichana. Let me wait for a few seconds. $54 కదా లాస్ట్ ఉన్నది బిల్డ్. 54. Yeah, wait. What happened? I will take one more job and job. Yeah. చూసారండి బిల్డ్ అవుతుంది. మనం ఏమైనా కొత్త కాన్ఫిగరేషన్ కొత్తవి ఏదైనా ఇచ్చామా మనం? నేను కూడా ఏం చేయలేదు. కొత్తవి ఏమైనా ఇచ్చామా మనం? డేటా ఏమైనా యాడ్ చేసామా పోయి గిట్ హబ్ లోకి? ఏం చేయలేదు. గిట్ హబ్ లోకి ఏం చేయలేదు. నేను ఒక న్యూ జాబ్ క్రియేట్ చేసి దాంట్లో ఇచ్చాను, అవునా? సో మనం ఏమైతే యాడ్ చేయలేదు, యాడ్ చేయకపోయినా మన టార్గెట్ ఏంది? మామూలుగా ఏంది కాన్సెప్ట్? యాడ్ అయితేనే మనకు రావాలి, కానీ ఎందుకు వస్తుంది ఇలా? సో చూస్తే ఏం చేయట్లేదండి. ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ సింక్ చేసుకుంటుందండి.
ఏంటంటే ఆల్రెడీ డెమో డాట్ గిట్ అనేది కదా నేను ఇచ్చాను ఇక్కడ రిపాజిటరీ, అవునా? అదే కదా డెమో డాట్ గిట్. ఓకే, ఇది రిపాజిటరీ, ఇది ఇచ్చాను నేను ఈ పాత్. అంటే ఫస్ట్ టైం వెళ్తుంది కదండి డెమో డాట్ గిట్లో, ఫస్ట్ టైం వెళ్తుంది అది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ ఎంత డేటా ఉందో తెలుసుకోవాలి కదా ఫస్ట్ అది. సో దానికి అది కొత్త డేటానే కదా ఫస్ట్ టైం. ఓకే, సో ఎంత దాకా ఉందో డేటా తెలుసుకొని అక్కడ దాకా సింక్ చేసుకొని ఇక మీద నుంచి వచ్చే డేటానంతా ఎప్పుడైతే ఒక్క లైన్ అయినా ఒక వర్డ్ అయినా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను అని చెప్తుంది. సో అప్పుడు ఆల్రెడీ ఉన్న డేటానే అప్ టు డేట్ ఎక్కడ దాకా ఉందో ఆడ దాకా సింక్ చేసుకుందండి ఫస్ట్. అది కూడా న్యూవే కదా డేటా దానికి. సో సింక్ చేసుకుంది. కాసింటే ఇక్కడ పోల్ లాగ్స్లో చూసామంటే చూస్తే ఇక్కడ చేంజెస్ ఫౌండ్ అంటుంది. అసలు మనం చేంజెస్ ఫౌండ్ రాకూడదు కదా, చేంజెస్ ఫౌండ్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం వెళ్ళడం కదా దాంట్లోకి. సో చేంజెస్ అనేది ఉన్నాయి దానికి, ఎంటీ కాదు కదా. డెమో డాట్ గిట్ అనే రిపాజిటరీ ఎంటీ కాదు కదా, సమ్ ఫైల్స్ ఏదో ఉన్నాయి ఇక్కడ. సో ఫస్ట్ టైం వెళ్తుంది కాబట్టి ఈ ఫైల్స్ అన్ని ఉన్నాయి, అందుకే చేంజెస్ ఫౌండ్ అంటుంది. అది ఫౌండ్ అని చెప్పేసి సింక్ చేసుకుంది. ఓకే, సో ఇక్కడ సింక్ చేసుకొని కూడా చూడండి, మీకు ఏం చెప్తుందంటే ఎక్కడ దాకా సింక్ చేసుకున్నాను చూపిస్తుంది మనకు. 1 సెకండ్. యా, ఇక్కడ చూడండి కాల్స్ ఉంటే ఈ కమిట్ ఐడి ఇక్కడ దాకా సింక్ చేసుకున్నది. ఈ కమిట్ ఐడి చూడండి 3A1A, అవునా? ఇదే కమిట్ ఐడి ఇక్కడ ఒకటి ఉంటుంది చూడండి, లాస్ట్ ఎక్కడ దాకా ఉందండి 3A1A. ఓకే, ఈ గిట్హబ్ లో ఉండేదాన్ని ఇక్కడ దాకా అప్ టు ఇక్కడ దాకా ఉంది, ఈ కమిట్ ఐడి దాకా ఉంది. సో ఇక్కడ దాకా నేను సింక్ చేసుకున్నాను. సో ఇప్పటి నుంచి ఏదైనా న్యూ డేటా వస్తే నేను మీకు ఆటోమేటిక్గా రన్ అవుతాను, అదే ఇన్ఫార్మ్ చేసి జాబ్ రన్ అవుతుంది అని చెప్తుంది. ఓకే, అందుకని ఫస్ట్ టైం జరిగిందండి. ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు జరగాలి కదా మామూలుగా చూస్తే, ఇంకా రావాలి కదా. ఓన్లీ 1 చూడండి, ఎంతసేపు మాట్లాడుకున్నాం, ఎన్ని మినిట్స్ అయింది, ఇంకా 1 ఉంది, ఇంకా రన్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ టైం రన్ అయిపోయి రెడీ అయిపోయి సింక్ చేసుకుని రెడీ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే గిట్హబ్లో డేటాని యాడ్ చేస్తే ఇక్కడ రన్ అవుతుందో లేదో చూడాలి. సో డేటాని యాడ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ గిట్హబ్లో డేటాకి ఎలా యాడ్ చేస్తామండి? సో నేను దీన్ని క్లోన్ చేసుకుంటున్నాను, క్లోన్ చేసుకొని పుష్ చేస్తాను, డేటా యాడ్ చేసి పుష్ చేస్తాను, క్లోన్ చేసుకొని సో గిట్ క్లోన్ URL కాపీ పేస్ట్ అండి URL. ఓకే, ఒక ఫోల్డర్లోకి ఒక ఫోల్డర్లో పెడుతున్నాను, ఎట్లయినా పెట్టుకోవచ్చు మీరు. ఒక ఫోల్డర్లో పెడుతున్నాను, అది వచ్చిన దాన్ని క్లోన్ అయ్యేదాన్ని ఒక ఫోల్డర్లో పెడుతున్నాను, వినోద్ అనే ఫోల్డర్. సో ఇక్కడ LS అని కొట్టానంటే ఇక్కడ మనకు చేంజ్ డైరెక్టరీ టు వినోద్ అనే ఫోల్డర్లోకి వెళ్తే సో ఇక్కడ చూస్తే మనకి ఏముంటుందండి, ఏమున్నాయండి మనకు ఫైల్స్ అన్నీ ఉన్నాయి. వినోద్ అని ఇంకో ఫోల్డర్ ఉందా ఏమన్నా? లేదు కదా. సో ఈ ఫైల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదే ఫైల్స్ కానీ మనకి ఇక్కడ ఉండేది, ఎక్కడవి ఇక్కడ ఉండే ఫైల్స్ కూడా ఇవే ఫైల్స్. సో ఇక్కడ మనం క్లోన్ చేసుకున్నాం. ఫస్ట్ క్లోన్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఏదో మాడిఫై చేసో ఏదో కొత్తగా ఏదైనా క్రియేట్ చేసి మళ్ళీ పుష్ చేద్దాం. పుష్ చేస్తే అక్కడ మనకు వస్తుందో లేదో చూడాలి, అది కదా. ఓకే, నేను ఇక్కడ శాంపుల్ అనే ఫైల్ని ఎడిట్ చేస్తానండి. ఇక్కడ ఏదో హలో అని ఉంది, నేను ఇక్కడ ఏదో గుడ్ బై అని పెట్టాను, ఏదో సంథింగ్ ఎడిట్ చేశాను. ఓకే, సేవ్. సో ఎడిట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ యాజ్ యూజువల్ సేమ్ గిట్ యాడ్ డాట్ స్టేజింగ్ అండ్ గిట్ కమిట్ -m sample file edited. సో ఎడిటెడ్. సో గిట్ స్టేటస్ చూస్తే ఏమీ లేదు, క్లియర్. ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఎవరన్నా చెప్తారా? అయిపోయింది నా వర్క్, ఇక్కడ పుష్ చేయాలి. యా, కమాండ్ చెప్పండి, గిట్ పుష్. యా, నెక్స్ట్ అంతే పుష్ అంటే
పుష్ సరిపోతుంది అంటే ఆరిజిన్ యాడ్ ఆరిజిన్ అట్లా ఏం అవసరం లేదా? ఆల్రెడీ అది క్లోన్ అయింది కదా సార్. యా కరెక్ట్ అండి, అంతే. క్లోన్ చేసుకుంటే ఇంక మనకు దానికి తెలుసు అన్నమాట, ఎక్కడి నుంచి వచ్చిందో వదిలేస్తే అక్కడికి వెళ్ళిపోద్ది, అంతే కరెక్ట్. సో గిట్ పుష్ అని కొడితే వెళ్ళిపోతుందండి. సో డేటా వెళ్ళిపోయిందా? యా, చూసారా వెళ్ళిపోయింది డేటా. నెక్స్ట్ ఇప్పుడు మనకు పుష్ చేసిన వెంటనే అక్కడికి రావాలి. ఎక్కడికి రావాలండి? జెన్కిన్స్లోకి రావాలి. సో మనం చూస్తే ఇక్కడ 1 బుల్డ్ ఉంది ఇక్కడ. సో మనకు తీసుకుంటుంది టైం, అంటే మనం అక్కడ 1 minute పెట్టాం కాబట్టి సో అది ఎవ్రీ 1 minute పోయి చూస్తుంది పోల్ ఎస్సిఎం అని. పోల్ ఎస్సిఎం అని ఎట్లా పెట్టారంటే పేరెంట్ ఎవ్రీ టైం ఎస్సిఎంలో పోల్ అవుతూ ఉన్నప్పుడు ఇది పోయి చెక్ చేస్తూ ఉంటుంది ఆ మనం ఇచ్చిన గివెన్ టైంకి. సో అందుకు పోల్ ఎస్సిఎం అని పెట్టారు దాన్ని. యా వచ్చింది చూసారండి, సెకండ్ పెండింగ్ అవుతూ ఉంది. సో బోల్డ్ అయింది, సక్సెస్. చేంజెస్ ఫౌండ్. సో అప్ టు దిస్ కమిట్ దాకా ఉంది. సో ఇదే అండి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఇదే మనకు. సో జెన్కిన్స్ దీనికోసమే ఫేమస్ అన్నమాట ఎక్కువ. సో మనకు చూసేదానికంటే ఏందో అనుకుంటాం, ఒకసారి చూసిన తర్వాత ఏముండదు, ఇలాగే ఉంటుంది. సో ఇక్కడ దాకా ఏమైనా డౌట్ ఉన్నాయండి మనకి ఇప్పుడు దాకా? ఇట్లా మనం పోలింగ్ ఎవరీ మినిట్ కానీ ఇస్తామా కొంచెం జస్ట్ రియల్ టైంలో ప్రాజెక్ట్ని బట్టి? మనం నేనేదో స్టార్స్ అని ఇచ్చాను, ఎవ్రీ మినిట్ అనే కాదండి, మనకు సిచ్యువేషన్ బట్టి ఇస్తాం. మనం ఎట్లయినా రావచ్చు సిచ్యువేషన్. ప్రాజెక్ట్ లో ఇలాగే ఉంటుందని చెప్పలేం కదండి. ఓకే ఈ సిచ్యువేషన్స్ ఎలా మనకు ఉంటాయి, మనకు స్పెసిఫిక్ ఇచ్చుంటాము మేము, అప్పటికప్పుడు చెక్ చేసేదాని కోసం మినిట్స్కి ఇస్తాము. సో డిపెండ్స్, అది పర్టికులర్ టైం అంటూ లేదు. అవి మనం బై హార్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదండి మనకు. అక్కడ ఎప్పుడు కావాలంటే ఇచ్చేయడమే కదా, అంతే. మనకు మన దగ్గర కాన్సెప్ట్ ఉంది కదా, ఏముంది 25th మంత్ ఈ మంత్ రేంజ్ ఇవ్వాలంటే హైఫన్ ఇవ్వడం, అవునా, స్పెసిఫిక్ ఇవ్వాలంటే కామా ఇవ్వడం, ఎవ్రీ టైం ఇవ్వాలంటే స్టార్ ఇవ్వడం. ఈ కాన్సెప్ట్ వచ్చేసినప్పుడు మనకు ఇంకెలా వస్తే రెడీలో ఉంటాం మనం. ఇంకేదైనా కాన్సెప్ట్ మనకు వీక్ అనుకుంటే సో సిచ్యువేషన్స్ మనం ఇట్లా ఉంటుంది. దీంట్లో ఏముంది, సింపుల్. సో ఏ సిచ్యువేషన్ ఇప్పుడు మీకు ఇంటర్వ్యూలు అడుగుతారు అనుకోండి, ఎప్పుడు మీరు స్పెసిఫిక్గా క్రియేట్ చేశారు, ఎలా క్రియేట్ చేశారంటే మేము స్పెసిఫిక్గా క్రియేట్ చేసాం, అన్ని క్రియేట్ చేసామని చెప్పండి. కాన్సెప్ట్లు అన్నీ ఉన్నాయి కూడా అన్ని చేస్తాం మేము, మాకు అన్ని వచ్చి అన్ని చేసామని చెప్పండి. సో ఇలా వస్తే ఎలా చేస్తారంటే అడుగుతాడేమో స్పెసిఫిక్గా, ఇలా ఉంది నాకు సిచ్యువేషన్, 3:30కి ఎవ్రీడే కావాలి, ఇలా ఉంది, ఎలా వస్తుంది రాయండి అంటే ఇలా రాసేయడం. సో మనకు అంతే అండి, అందుకే ఫోకస్ అండ్ కాన్సెప్ట్ అని చెప్పేది అందుకే అండి. మనకు అది రానప్పుడే మనకి అన్ని మనకు వస్తుంటాయి. నాకైతే అన్ని సిచ్యువేషన్స్ వచ్చాయండి. ఇవి నేను అన్ని సిచ్యువేషన్స్ చేశాను. మేము ఒక సిచ్యువేషన్ అంటే ఏం లేదన్నమాట, స్పెసిఫిక్ ఉంది, అన్ని కంబైన్డ్గా. మీకు చెప్పేటప్పుడు 5 సినారియోస్ చెప్పాను, అవి కంబైన్డ్గా వస్తాయి మనకి ఏ సిచ్యువేషన్ అయినా సరే. యా ఇంకా నెక్స్ట్ కంటిన్యూ అంతేనా? సో ఇదే అండి మనము ఆ రియల్ టైంలో కూడా చేసేది ఇదే, ఇట్లాగే ఉంటాయి, ఇంకేమంత ఏమి ఎక్కువ ఉండదండి. మన ప్రాజెక్ట్ని వీటిని అర్థం చేసుకోవడం తప్ప. కొత్త హ్యూజ్ డేటా అంతే. సో నెక్స్ట్ వచ్చేసి డిపెండెన్సీస్ చూద్దామండి. డిపెండెన్సీస్ అంటే లింకింగ్ చేయడం, ఒక జాబ్ నుంచి ఒక జాబ్కి లింకింగ్ చేసి అప్ స్ట్రీమ్ డిపెండెన్సీస్, డౌన్ స్ట్రీమ్ డిపెండెన్సీస్ ఎలా ఉంటాయి. సో వీటిని చూద్దాం. సో వీటిని చూస్తానికి ఎలా అంటే, సో మామూలుగా అయితే తెలిసిందే మీకు, మేమన్లో చూసాం కదా మనం, అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ డిపెండెన్సీస్, మామూలు డిపెండెన్సీస్ చూసాం అక్కడ. ఓకే, సో ఇక్కడ చూద్దాం ఏంది. సపోజ్ ఇది ఏ అనుకోండి అండ్ ఇది బి.
ఓకే, ఏ జాబ్, బి జాబ్ సంథింగ్. ఓకే, నాకు ఇప్పుడు ఈ బి అనేది రన్ అవ్వాలండి. ఈ బి అనేది రన్ అవ్వాలి. ఓకే, బి కాడి నుంచి రన్ చేస్తున్నాను. ఇది బి అనేది డిపెండెన్సీ, సేమ్ మ్యావన్ లాగా. బి అనేది డిపెండెన్సీ అంటే అర్థం ఏంది, ఫస్ట్ ఏ చేసేసి ఏకి డిపెండెన్సీ అన్నమాట. ఏ చేసి దాంతో బికి వస్తుంది, అవునా? సో దీన్ని ఏమంటారంటే ఇక్కడ అప్ స్ట్రీమ్ డిపెండెన్సీ అంటారు. అంటే బి కాడికి వచ్చింది కానీ బి డిపెండెన్సీ కాబట్టి, బి డిపెండెన్సీ ఏ కాబట్టి ఏ చేసిన తర్వాత బికి వస్తుంది కాబట్టి దీని అప్వర్డ్స్, కింద నుంచి పైకి పోవడం, దీని అప్వర్డ్స్ డిపెండెన్సీ అంటారు. సరే అప్వర్డ్స్ కదా, అప్ స్ట్రీమ్ అండి, అప్ స్ట్రీమ్ డిపెండెన్సీ, దీన్ని అప్ స్ట్రీమ్ డిపెండెన్సీ అంటారు. ఓకే, అట్లాగే డౌన్ స్ట్రీమ్ డిపెండెన్సీ. డౌన్ స్ట్రీమ్ డిపెండెన్సీ అంటే ఏమీ లేదండి, నార్మల్గా ఒకటి 1 by 1 చేసుకుంటూ రావడాన్ని నార్మల్ డిపెండెన్సీ అంటారు. ఏ అయిన తర్వాత బి చేస్తుంది, బి అయిన తర్వాత సి చేస్తుంది, సి అయిన తర్వాత డి చేస్తుంది. ఇట్లా నార్మల్గా చేసుకోవచ్చు, దాన్ని డౌన్ స్ట్రీమ్ డిపెండెన్సీ అంటామండి. దీన్ని డౌన్ స్ట్రీమ్ డిపెండెన్సీ. సో నౌ వీఆర్ గోయింగ్ టు సీ దిస్ ప్రాక్టికల్లీ. ఈ డిపెండెన్సీస్ ఇలా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇదే ప్రాజెక్ట్కి అప్లై చేస్తాం. అదే ప్రాజెక్ట్స్ అంటే జాబ్స్కి అప్ స్ట్రీమ్ ప్రాజెక్ట్ని ఎలా చేస్తుంది, డౌన్ స్ట్రీమ్ ప్రాజెక్ట్స్ని ఎలా చేస్తుంది. సో ఇవన్నీ మనం జాబ్స్ క్రియేట్ చేయబోతున్నాం. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఆన్ డెవలపర్ అని ఒకటి క్రియేట్ చేస్తున్నాను. జాబ్స్ ఒక 4 జాబ్స్ క్రియేట్ చేస్తాను. సో ఓకే, సో సింపుల్గా నేనేం పెట్టట్లేదు, జస్ట్ వదిలేస్తున్నాను. ఓకే, అండ్ ఐమ్ గోయింగ్ ఫర్ క్రియేట్ అనదర్ వన్. టెస్టింగ్ ఫ్రీ స్టైల్ జాబ్. వినోద్ గారు, రియల్ టైమ్ లో కూడా ఫ్రీ స్టైల్ జాబ్స్ క్రియేట్ చేస్తామండి, లేకపోతే లేదు ఫ్రీ స్టైల్ జాబ్స్. ఫ్రీ స్టైల్ జాబ్స్ లో మనం ఇట్లా ఎలా అయినా చేసుకోవచ్చు అండి, మనకు అక్కడ కమెంట్స్ వచ్చేస్తాయి కాబట్టి ఎలా అయినా చేసుకోవచ్చు. ఫ్రీ స్టైల్ జాబ్స్ లో మ్యావన్ జాబ్స్ చేస్తారు. మ్యావన్ జాబ్స్ చేసి దానికి వేర్ ఫైల్ వస్తుంది. ఆ వేర్ ఫైల్ ని మళ్ళీ డిప్లాయ్ చేస్తాను అపాచీ టామ్కాట్ సర్వర్స్ లో. అవి కూడా చెప్తారా? యా చెప్తా అండి. ఏం క్రియేట్ చేశాను ఇప్పుడు, బిల్డింగ్. ఓకే, సో మనం డెవలప్మెంట్ ఒకటి, టెస్టింగ్ ఒకటి, బిల్డింగ్ ఒకటి, రిలీజింగ్ ఒకటి, ఒక 4 జాబ్స్ క్రియేట్ చేసామండి, అవునా? సో ఈ జాబ్స్కి మనం లింకింగ్ ఎలా పెట్టాలి, మనం డిపెండెన్సీస్ ఎలా సాల్వ్ చేయాలి. ఫస్ట్ నేను అప్ స్ట్రీమ్ డిపెండెన్సీస్కి వెళ్తానండి. ఓకే, దాని తర్వాత వీటికి వద్దాం. సో అప్ స్ట్రీమ్ డిపెండెన్సీ ఫస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఉండేది డెవలపింగ్. సో ఇది ఒక సీక్వెన్స్ అనుకోండి. ఎలాగా, ఇది మనకు రియల్ టైంలో ఎలా ఉంటుందో ఆ సీక్వెన్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ డెవలప్మెంట్ అండి, అవునా? డెవలప్ జరుగుతుందా, దాని తర్వాత బిల్డింగ్ అనుకోండి, బిల్డింగ్ అని పెట్టాను ఇక్కడ పేరు. ఓకే, బిల్డింగ్. దాని తర్వాత ఏంటండి టెస్టింగ్ అవుతుందా, దాని తర్వాత రిలీజింగ్. ఓకే, ఈ ఆర్డర్లో రండి. ఓకే, ఈ ఆర్డర్లో పెట్టుకున్నాను, ఎందుకు నేను క్రియేట్ చేశాను ఈ ఆర్డర్లో. సో దాన్ని బట్టి మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో బిల్డింగ్ కాదు, ఫస్ట్ డెవలప్మెంట్. సో నేను డెవలప్మెంట్కి పోవట్లేదండి, ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నానంటే బిల్డింగ్కి వెళ్తున్నాను. ఓకే, బిల్డింగ్కి వెళ్తాను, జాబ్లోకి కాన్ఫిగర్ చేస్తున్నాను వెళ్ళి ఆ జాబ్ లోపలికి. సో ఏం చేస్తున్నానంటే
ఇక్కడ చూసారా మనకి ఇక్కడ బుల్డ్ ట్రిగ్గర్స్ లో ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. ఏంది? బుల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బుల్డ్. ఓకే, బుల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బుల్డ్ ఆ పేర్లోనే ఉంది. ఇప్పుడు నేను ఉండే జాబ్ ఏంటండి? బుల్డింగ్ జాబ్ లో ఉన్నాను, అవునా? ఇప్పుడు నేను ఇక్కడ ఏ ఆప్షన్ పెట్టాలండి? డెవలపింగ్ ప్రాజెక్ట్ బిల్డ్ అనే ఇది బిల్డ్ అవ్వాలి. యా, కరెక్ట్. సో అంటే దీంట్లోనే ఉంది ఆన్సర్. ఇక్కడ చూస్తే మనం ఇప్పుడు అప్స్ట్రీమ్ డిపెండెన్సీస్ అనేది సాల్వ్ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు నేను బిల్డింగ్ అనే జాబ్లో ఉన్నాను. ఈ జాబ్ ఎప్పుడు రన్ అవ్వాలంటే, ఈ బిల్డింగ్ అనే జాబ్ అది ఇక్కడ పెట్టాలని నేను ఎప్పుడు రన్ అవ్వాలంటే, డెవలప్మెంట్ అనే జాబ్ రన్ అయితే అప్పుడు రన్ అవ్వాలి. సో అదండి డిపెండెన్సీ ఇక్కడ, డెవలపర్. ఓకే, ఇక్కడ మళ్ళీ ఆప్షన్స్ ఉన్నాయి మనకి కింద. అంటే డెవలపర్ ఎగ్జిక్యూట్ అయితేనా లేదా ఫెయిల్యూర్ అయితేనా అన్న కండిషన్స్ ఉంటాయి కదా. ఇంకా సో బై డిఫాల్ట్కి ఇక్కడ ట్రిగ్గర్ ఓన్లీ ఇఫ్ బుల్డ్ ఈజ్ స్టేబుల్, అంటే బుల్డ్ సక్సెస్ అయితే దీన్ని చేయండి అని అర్థం. ఒక బై డిఫాల్ట్ ఉంది, మీరు చేంజ్ చేసుకోవచ్చు. అంటే డెవలపర్ అనేది ఎగ్జిక్యూట్ అయితేనే దాని తర్వాత ఇది ఎగ్జిక్యూట్ కావమని చెప్తున్నాను నేను. సో ఇదండి, అప్లై అండ్ సేవ్. నెక్స్ట్ బుల్డ్ జాబ్ అయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలండి? నెక్స్ట్ వచ్చేసి టెస్టింగ్కి వెళ్తానండి. టెస్టింగ్, ఇక్కడ టెస్టింగ్. ఓకే, టెస్టింగ్లోకి ఇప్పుడు చెప్పండి, ఇక్కడ టెస్టింగ్లో నేను ఏం పెట్టాలండి? సేమ్, బుల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బుల్డ్. డెవలపింగ్ అని బిల్డ్ రెండు పెట్టాలి. సో మనం ఫ్లో చెప్పాను, ఈ ఫ్లో మర్చిపోకూడదు. ఫస్ట్ డెవలపింగ్, తర్వాత బిల్డింగ్, తర్వాత టెస్టింగ్, దాని తర్వాత రిలీజింగ్. బిల్డింగ్ అయిపోయింది, మనకు బిల్డింగ్ జాబ్ ఇచ్చేసాను. ఓకే, ఇప్పుడు టెస్టింగ్కి వచ్చాను. టెస్టింగ్ ఎప్పుడు రన్ అవ్వాలండి? ఫ్లో ఇచ్చాను, మళ్ళీ హింట్ ఇచ్చాను మీకు. ఫ్లో బిల్డ్ తర్వాత, కరెక్ట్. బుల్డ్ తర్వాత బిల్డింగ్, అదే బుల్డ్ అంటే బిల్డింగ్ అని పెట్టాను. ఓకే, బిల్డింగ్ తర్వాత అప్లై అండ్ సేవ్. ఓకే, నెక్స్ట్ దేనికి వెళ్ళాలండి? లాస్ట్ మిగిలింది రిలీజింగ్ కదా, రిలీజింగ్ మిగిలింది. రిలీజింగ్కి వెళ్తున్నాను. ఈ రిలీజింగ్ ఎప్పుడు రన్ అవ్వాలండి? బుల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్. ఎప్పుడు? టెస్టింగ్ తర్వాత, కరెక్ట్. టెస్టింగ్. సో సేవ్. సో ఇట్లా ఇదే అండి, మనం లింక్ ఇచ్చేసామా, ఒకదానికి లింక్ ఇచ్చేసాము. సో ఇప్పుడు ఎట్లా మనం ఈ చైన్ ఎట్లా ఫామ్ చేద్దామో చూద్దాం. ఇక్కడ డెవలపర్ ఇచ్చానండి, 4 ట్యాబ్స్ ఓపెన్ చేశాను. ఓకే, ఇక్కడ టెస్ట్ బిల్డింగ్ ఇచ్చాను, దీంట్లో టెస్టింగ్ ఇచ్చానండి. ఓకే, దీంట్లో ఇక్కడది రిలీజింగ్ ఇచ్చాను. చూడండి సీక్వెన్స్ ఎలా ఉంటుందో, ఈ ట్యాబ్స్ చూడండి. ఫస్ట్ డెవలపర్ అండి, ఇక్కడ గమనించండి. ఓకే, డెవలపర్, బిల్డింగ్, టెస్టింగ్, రిలీజింగ్. ఓకే, 4 జాబ్స్. ఓకే, ఇక్కడ మనం బుల్డ్ హిస్టరీ కూడా ఏమి లేదు దీంట్లో. బుల్డ్ హిస్టరీ కూడా చూస్తే ఏమీ లేదు మనకి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ సో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తానండి. ఒకసారి ట్రిగ్గర్ చేస్తాను. ఎక్కడ? ఫస్ట్ ఏదైనా మనకి స్టార్టింగ్ డెవలపర్ కదా, ఈ డెవలపర్కి ట్రిగ్గర్ చేస్తున్నాను. చూడండి, బుల్డ్ నవ్ అని కొట్టగానే ఒక్కొక్కటి సీక్వెన్స్కి బుల్డ్ అవుతాయండి. నేను ట్యాబ్స్ మారుతూ ఉంటాను, గమనించండి. సో ఇక్కడ బుల్డ్ నవ్ అని కొట్టానండి. సో బుల్డ్ అవుతూ ఉంది, అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాను. ఎక్కడికి? బిల్డింగ్లోకి వెళ్ళాను. సో ఇక్కడ వచ్చేసింది, చూసారా? మళ్ళీ ఇప్పుడు టెస్టింగ్లోకి వెళ్తున్నానండి, ఇంకా రాలేదు టెస్టింగ్లో. సో టెస్టింగ్లో కూడా వచ్చేసింది. ఇప్పుడు రిలీజింగ్లోకి వెళ్తున్నాను. సో రిలీజింగ్లో కూడా వచ్చేసింది. సో సక్సెస్, రిలీజింగ్లో కూడా వచ్చేసింది.
సో ఇట్లా అనేది మనకు అప్ స్ట్రీమ్ డిపెండెన్సీ ఇలా ఉంటుంది. సో దీన్ని ఎలా చూస్తారంటే రియల్ టైంలో ఇట్లా లింకింగ్స్ పెట్టేసి అప్ స్ట్రీమ్ డిపెండెన్సీస్ జాబ్స్ పెట్టేసి దీన్ని ఈ వ్యూస్ అంతా ఒక పైప్ లైన్స్ లో చూస్తారు. ఓకే, ఈ వ్యూస్ అంతా పైప్ లైన్స్ లో చూస్తారు. ఆ పైప్ లైన్స్ అది దాన్ని డెలివరీ పైప్ లైన్ అంటారు. సో ఆ డెలివరీ పైప్ లైన్ ఎలా ఉంటుంది? సో దీనంతా మనం ఇదే సీక్వెన్స్ ని ఒక డెలివరీ పైప్ లైన్ కి లింక్ చేద్దాం. సో ఎలా ఉంటుందో చూద్దాం దాన్ని. ఓకే, జెన్కిన్స్ ఇక్కడ కొట్టామంటే ఇక్కడ ప్లస్ సింబల్ అని చూసారండి. ఇక్కడ ఈ ప్లస్ సింబల్ కొట్టామంటే ఇక్కడ దీనికి ఈ ఆప్షన్ వస్తుంది, డెలివరీ పైప్ లైన్ వ్యూ అని. ఈ ఆప్షన్ రావడానికి మనం ప్లగ్ఇన్ అనేది ఇన్స్టాల్ చేయాలి. ప్లగ్ఇన్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్పలేదని మీకు. సో నేను చూపిస్తానులేండి, ఒకవేళ చెప్పకపోతే ప్లగ్ఇన్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తాను. సో డెలివరీ పైప్ లైన్ వ్యూ అండి. చెప్పానండి మీకు ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేయడం లేదని చెప్పలేదు లేదా? సరే, దాన్ని కవర్ చేసి వస్తాను ఇప్పుడు. ఒక్క నిమిషం. ఒక 3 ways ఉంటాయండి మళ్ళీ ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేయడం కూడా. మేనేజ్ జెన్కిన్స్లోకి వెళ్ళేసి ఓకే, ఇక్కడ మేనేజ్ ప్లగ్ఇన్స్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసామంటే సో ఇక్కడ మళ్ళీ 3 ఆప్షన్స్ అండి. అవైలబిలిటీస్ అని కొట్టామంటే దీంట్లో ఏమేమి ప్లగ్ఇన్స్ ఉన్నాయో మొత్తం అవైలబిలిటీస్ అన్ని చూపిస్తుందండి. ఓకే, అన్ని ప్లగ్ఇన్స్ చూపిస్తుంది. ఓకే, దీన్ని ఇట్లా సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ చేసుకొని ఇప్పుడు నాకు డెలివరీ నాకు ఇప్పుడు చూపిది ఇక్కడ, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసాను అందుకని దీంట్లో చూపిది. ఓకే, డిప్లాయ్ ప్లగ్ఇన్ దీంట్లో లేదా? ఓకే, ఇన్స్టాల్లోకి వెళ్ళండి. అది ఇన్స్టాల్ అయ్యింటే ఇన్స్టాల్లో చూపిస్తుందండి మనకు. ఇప్పుడు నేను ఇన్స్టాల్లోకి పోలేదు, నేను డిప్లాయ్ ఇన్స్టాల్ చేశారు కదా. నేను వేరే ప్లగ్ఇన్ కొడుతున్నాను ఇక్కడ, డిప్లాయ్ ప్లగ్ఇన్. అదే అక్కడ అవైలబిలిటీస్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి చూపిది అన్నమాట. ఇక్కడ ఇన్స్టాల్లోకి వెళ్తే చూపిస్తుంది మనకు. ఇన్స్టాల్లోకి వెళ్తే నేను అందుకని ఇంకోటి చూపిద్దామని డిప్లాయ్ ప్లగ్ఇన్ కొడుతున్నాను అక్కడ. ఓకే, సో ఇక్కడ ఇన్స్టాల్లోకి వెళ్ళామంటే మనకి ఇన్స్టాల్ అయినటువంటి ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసామంటే ఇక్కడ అడ్వాన్స్డ్ అని ఉంటుందండి. ఈ అడ్వాన్స్లో కొడితే ఇక్కడ ఏంటంటే మనం బయట నుంచి కూడా వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకొని ఆ ప్లగ్ఇన్ మనకు జెన్కిన్స్ wiki.in జెన్కిన్స్ అని ఉంటుంది పేజ్, దాంట్లో నుంచి ఆ ప్లగ్ఇన్స్ డౌన్లోడ్ చేసుకొని అదే ప్లగ్ఇన్ ఇక్కడ బ్రౌజ్ చేసి ఇక్కడ నుంచి వేసేయచ్చు. ఇక్కడ నుంచి లోపలికి అప్లోడ్ చేసేయచ్చు. ఇట్లా అయినా చేయొచ్చు. లేకపోతే ఇక్కడ మనకు జెన్కిన్స్ హోమ్ ఉంటుంది, మెయిన్ మనకు ఎక్కడైతే ఇన్స్టాల్ అయిందో జెన్కిన్స్ ఆడికి వెళ్ళారంటే ఇక్కడ ప్లగ్ఇన్స్ అని ఉంటుంది ఫోల్డర్, దీంట్లో అయినా కాపీ పేస్ట్ చేసేయచ్చు. ప్లగ్ఇన్స్ దీంట్లో అయినా కాపీ పేస్ట్ చేసేయచ్చు. ఓకే, సో ఇలా ప్లగ్ఇన్స్ ఎలా అయినా ఇన్స్టాల్ చేయొచ్చు మనం. సో ఇప్పుడు మనం ఇలా చేద్దామంటే ఇలా చేద్దాం. సో డెలివరీ పైప్ లైన్ అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది మనకు. ఓకే, సో ఇక్కడికి వెళ్ళామంటే ఓకే, మళ్ళీ కాన్సెప్ట్లోకి వస్తున్నామండి, వెనక్కి వచ్చాము. సో డెలివరీ పైప్ లైన్ వ్యూ, అప్పుడు ఈ ఆప్షన్ వస్తుంది మనకు. ఇక్కడ మనం ఒక సంథింగ్ ఏదో వ్యూ అని చెప్పి రాస్తున్నాం. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ డిఫాల్ట్ అలా చూస్తున్నాము. ఇక్కడ పైప్ లైన్స్లోకి వచ్చేసి మనకి ఇక్కడ యాడ్ చేయాలండి, కాంపోనెంట్స్ యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలంటే ఇనిషియల్ జాబ్ ఏంది మనది. ఇక్కడ ఇనిషియల్ జాబ్ వచ్చేసి మనకి ఏంటంటే డెవలప్మెంట్ కదా, డెవలపర్ కదా మన ఇనిషియల్ జాబ్, స్టార్టింగ్ డెవలపర్. సో అది ఇస్తాను, అప్లై. ఓకే, సో ఇలా చూపిస్తుంది అన్నమాట మనకు. సో ఇట్లా ఉంటుంది మనకు మ్యాపింగ్ టైప్ అని. మ్యాపింగ్ లాగా బ్లాక్స్ గా చూపిస్తుంది. సో మనం ఇంకా ఫంక్షనాలిటీస్ ఉంటాయి దీంట్లో, ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ వ్యూ, మనకు ఒక బుల్డే ఉంది కదా అక్కడ,
ఓకే, నెంబర్ ఆఫ్ కాలమ్స్ మేక్ ఇట్. సో ఇక్కడ ఎనేబుల్ రీబిల్డ్ అంటే మనకు రీబిల్డ్ ఆప్షన్ వస్తుందండి. నెక్స్ట్ షో టోటల్ బుల్ టైమ్స్ చూపించవచ్చు. ఓకే, సో మనకు బుల్డ్ ఇక్కడ మనకు చూసారా, ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది, ట్రిగ్గర్ బుల్డ్, రీబిల్డ్. ఈ రీబిల్డ్ ఆప్షన్ కూడా మనకు వస్తుంది ఇక్కడ, ఇందాక లేదన్నమాట. అదే టోటల్ బుల్ టైమ్స్ కూడా చూపిస్తుంది మనకి యావరేజ్గా. సో ఇప్పుడు నేను ఇక్కడ రీబిల్డ్ చేస్తుంటే చూసారా బ్లూ కలర్లో వచ్చింది. ఇక్కడ నుంచి రీబిల్డ్ అవుతుంది మళ్ళీ. సో ఇక్కడికి వెళ్ళింది, టెస్టింగ్కి వెళ్ళింది. నెక్స్ట్ రిలీజ్. సో ఇది డెలివరీ పైప్ లైన్ అనేది ఇట్లా ఉంటుందండి. ఈ పైప్ లైన్స్ యూస్ చేసి చేస్తుంటారు. మనకు ఎన్ని జాబ్స్ అయినా సరే ఈ పైప్ లైన్స్ యూస్ చేసి చేస్తుంటారు. దీంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. దీనికి ఇది స్టెప్ బై స్టెప్ చూపిస్తుంది, కానీ ఏం చేస్తుందంటే ఇది స్టార్టింగ్ నుంచి రీబిల్డ్ చేయలేదు. దీంట్లో డ్రాబ్యాక్ అదే. కాకపోతే స్టెప్ బై స్టెప్ మనకు ఒక్కో పైప్ లైన్ నుంచి ఒక్కొక్కటి ఎట్లా పోతుందో సీక్వెన్స్గా చూపిస్తుంటుంది. సో అట్లా ఉంటుంది. దీనికన్నా ఎక్కువ ఎలా వాడుతుంటారు, బుల్డ్ ప్లగిన్ ఉంది, బుల్డ్ పైప్ లైన్ వ్యూ ప్లగిన్, దాన్ని వాడుతుంటారు ఎక్కువ. సో దాన్ని కూడా చూద్దాం మనం. సో మనకి ఇలా అయితే మన జాబ్స్ సీక్వెన్స్ అప్స్ట్రీమ్ డిపెండెన్సీస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇలా ఉండేసి ఇలా లింక్ చేస్తారన్నమాట ఎన్ని జాబ్స్ అయినా సరే. సో దీని వ్యూస్ కూడా ఎలాగ డిఫరెంట్గా వ్యూ చేయొచ్చు. దీన్ని వ్యూ ఫుల్ స్క్రీన్ కానీ, సో ఇలా చేయొచ్చు మనం. ఇప్పుడు ఇది మనకు అప్స్ట్రీమ్ డిపెండెన్సీ. డౌన్ స్ట్రీమ్ డిపెండెన్సీస్ చూసామా అండి? డౌన్ స్ట్రీమ్ డిపెండెన్సీ చూడలేదు మనం. సో అది ఎలా ఉంటుంది, దీనికి యాడ్ చేద్దాం డౌన్ స్ట్రీమ్ డిపెండెన్సీస్. సో ఇప్పుడు మనకి ఎక్కడి దాకా అయిందండి, రిలీజింగ్ దాకా అయిపోయింది, అవునా? రిలీజింగ్ దాకా మనకు బుల్డ్ కంప్లీట్ అయిపోయినట్టు, ఒక బుల్డ్ అక్కడ దాకా ఎండ్ అయిపోయినట్టు. డౌన్ స్ట్రీమ్ డిపెండెన్సీస్ అంటే ఎలా ఉంటాయి, కంటిన్యూస్గా రన్ అవ్వాలి, అవునా? ఏ తర్వాత బీబీ తర్వాత ఇట్లా కంటిన్యూగా రన్ అవ్వాలి. ఇప్పుడు నాకు ఇక్కడ దాకా అయిపోయింది, రిలీజింగ్ దాకా అయిపోయింది. రిలీజింగ్ తర్వాత నాకు ఏం జరగాలి, ఏదో ఒక జాబ్ రన్ అవ్వాలి మళ్ళీ నాకు. సో ఎలా రన్ అవ్వాలి, సో అప్పుడు ఏదో ఒక జాబ్ సంథింగ్ ఇక్కడ ఏదో ఒకటి వినుమా అనే జాబ్ ఏదో ఒకటి తీసుకుంటాను. ఇప్పుడు ఏం చేయాలంటే లాస్ట్ జాబ్ అయిందండి మనకి, ఇందాక రిలీజింగ్ కదా, ఇక్కడ దాకా అయింది కదా, ఈ జాబ్లోకి వెళ్ళి దీని తర్వాత కదా, సో దీని తర్వాత అది రన్ అవ్వాలి నాకు. అందుకని చెప్పేసి దీని లోపలికి వెళ్ళేసి వీటిని ఏం డిస్టర్బ్ చేయండి, ఇవి అలాగే ఉంటాయి. పోస్ట్ బుల్డ్ యాక్షన్స్లో ఇవ్వాలంటే అక్కడ దాకా అది బుల్డ్ అయిపోయింది అన్నమాట దానికి. ఓకే, దాని తర్వాత ఓకే ఏ తర్వాత బి రన్ అవుతుంది. సో అందుకని ఇక్కడ పోస్ట్ బుల్డ్ యాక్షన్స్ అలా బుల్డ్ అయిపోయిన తర్వాత ఇవ్వడం. ఇక్కడ చూడండి ఆప్షన్ ఉంటుంది, బుల్డ్ అదర్ ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మటుకు మీకు ఎలా ఉందండి, ముందు డిపెండెన్సీ సాల్వ్ చేయాలంటే ముందు ఇది బుల్డ్, ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బుల్డ్. సో ఈ రిలీజింగ్ అనేది ఎప్పుడు బుల్డ్ అవ్వాలంటే టెస్టింగ్ అయిన తర్వాత బుల్డ్ అవ్వాలని చెప్పాను. ఓకే, ఇది ముందు, దీన్ని అప్ స్ట్రీమ్ డిపెండెన్సీస్ అంటారు, ఇది డౌన్ స్ట్రీమ్ డిపెండెన్సీ. ఇది ఇక్కడ ఇస్తాం, ఏమని ఇద్దాం, వినుమానా ఇది ఇస్తున్నాను, సేమ్ ఇంకా అప్లై అండ్ సేవ్. ఓకే, ఇట్లా ఉంటుంది. సో ఆ పైప్ లైన్ వ్యూ కూడా చూపిస్తాను. ఇక్కడ గమనించారంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ రిలీజింగ్ కదా, ఇది రిలీజింగ్ జాబు. దీంట్లో చూస్తే టెస్టింగ్ ఉంది, అప్ స్ట్రీమ్ ప్రాజెక్ట్స్లో టెస్టింగ్ ఉంది, రిలీజ్కి పైన టెస్టింగ్ అంట. కరెక్టేనా అండి? రిలీజ్కి పైన టెస్టింగ్ అర్థమైందా మీకు? కరెక్ట్ అండి. మనకి ఇలా ఉంటాయి కదా, డెవలపరు, బిల్డింగ్, టెస్టింగ్, రిలీజింగ్. ఇది రావట్లేదు, యా ఇది మనకు. సో అదే కదండి ఇక్కడ చెప్తున్నది, మనకి ఏం చెప్తున్నాడు, సో ఈ రిలీజింగ్ జాబ్కి అప్ స్ట్రీమ్ వచ్చి టెస్ట్ అంట, డౌన్ స్ట్రీమ్ వచ్చి వినుమా అంట. ఈ రిలీజింగ్కి ఎక్కడ, దీనికి అప్ స్ట్రీమ్ టెస్టింగ్, డౌన్ స్ట్రీమ్ వినుమా అంటే వినుమా ఇక్కడ ఇవ్వలేదు మనం. ఓకే, సో అదే అక్కడ చెప్తున్నది.
ఇక చూపిస్తున్నది కూడా అది అప్ స్ట్రీమ్ ప్రాజెక్ట్స్, డౌన్ స్ట్రీమ్ ప్రాజెక్ట్స్ లింకింగ్. ఓకే, మనం యాడ్ చేసాం కదా డౌన్ స్ట్రీమ్ ప్రాజెక్ట్, దానికి వెళ్ళిపోదాం. ఇక్కడ కింద మనం క్రియేట్ చేసిన వ్యూ అని క్రియేట్ చేసామండి. ఇదండి ఇక్కడ ఉంది వ్యూ అని, దీన్ని క్లిక్ చేస్తే మన వ్యూ మనకు వచ్చేస్తుంది. సో డౌన్ స్ట్రీమ్ ప్రాజెక్ట్ కూడా క్రియేట్ అయింది చూసారండి. సో దీంట్లో ఇది డెలివరీ పైప్ లైన్ వ్యూ అండి. ఇది దీంట్లో అంత ఎఫెక్టివ్గా ఉండదు, ఓన్లీ ఈ డెలివరీ కోసం, ఎండ్ టు ఎండ్ డెలివరీ కోసం ఓన్లీ ఇట్లా యూస్ చేస్తారు. మనకేంటంటే దీంట్లో ఆప్షన్స్ ఏమి ఉండవు. ఇప్పుడు మధ్యలో దీన్ని ఈ జాబ్ కార్డ్ ఎడిట్ చేసుకోవాలి, వెళ్ళి ఎడిట్ చేయలేను. దీని హిస్టరీ చూడలేను. దీని స్టార్టింగ్ నుంచి ఎగ్జిక్యూట్ చేయలేను. సో ఇలా డ్రాబ్యాక్స్ అనేవి ఉన్నాయి దీంట్లో. మధ్యలో ఇప్పుడు నేను ఇక్కడ సడన్ గా ఇంకో జాబ్ యాడ్ చేయాలా, చేయలేను. సో అలా ఉంటాయి దీంట్లో డ్రాబ్యాక్స్. మనకు ఇంకొకటి బుల్డ్ వ్యూ పైప్ లైన్ ఉంటుంది. అదైతే చాలా అన్ని ఆప్షన్స్ ఉంటాయి. మధ్యలో మనం డైరెక్ట్గా జాబ్లో కన్సోల్లోకి వెళ్ళేసి అవుట్పుట్ చేంజ్ చేసుకోవచ్చు, హిస్టరీ చూడొచ్చు, మొత్తం ఫెయిల్యూర్స్ సక్సెస్ హిస్టరీస్ చూడొచ్చు మొత్తం. అదేవిధంగా స్టార్టింగ్ నుంచి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఎక్కువ బుల్డ్ పైప్ లైన్ వ్యూ అని ఎక్కువ వాడుతుంటాం. సో దానికి కూడా ప్లగిన్ బుల్డ్ పైప్ లైన్ వ్యూని ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకొని రావాలి మనం. సో అలా ఉంటుందండి మనకు. సో అర్థమవుతుందా అండి? ఇది డిపెండెన్సీస్ అండి. మనకి డిపెండెన్సీస్ అనేది ఇలా ఉంటాయి. సో ఇది క్యూలో ఉంది చూసారా, ఈ క్యూలో ఉండే జాబ్స్ అది ఇంకా మనకి ఎటు చూపిస్తుంటుంది. క్యూలో ఉంటే జాబ్ ఇంకా రన్ అవుతుంది కాబట్టి క్యూలో ఉన్నాయి అవి. ఇప్పుడు వినుమాలో మనం డెవలపర్ కు లింక్ చేయొచ్చు అండి అలాగే కంటిన్యూస్. వినుమాలో మళ్ళీ డెవలపర్ కా డౌన్ స్ట్రీమ్ మళ్ళీ డౌన్ స్ట్రీమ్ చేయొచ్చు. అదంతే, అదొక డౌట్ ఉందండి. అక్కడ చూసారా, మనం గమనిస్తే కామా వస్తుంటది. అది గమనించారా మీరు? ఏంటండి కామా వస్తుంటది మనకి, చూపిస్తాను. అంటే ఎన్నైనా పెట్టుకోవచ్చు జాబ్స్ అని. ఇది ఏంది, కాన్ఫిగర్కి వెళ్తే దేనికైనా మనం ఇక్కడ జాబ్స్ పెడుతుంటే కామా వస్తుంటది. అంటే మనం ఎన్ని జాబ్స్ అని పెట్టచ్చండి, ఒక జాబ్ అని కాదు. ఇక్కడ చూస్తే ఇక్కడ టెస్టింగ్ అని పెట్టాను కదా, కామా వస్తుంది ఆటోమేటిక్గా, నేను పెట్టలేదు అదే వస్తుంది. సో ఎన్ని జాబ్స్ అని పెట్టచ్చు, అక్కడే మనం ఇచ్చేయచ్చు, అక్కడే ఇచ్చేయచ్చు ఎన్నైనా. సో ఒకటి అది అయిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత, ఫెయిల్యూర్ అయిన తర్వాత అన్ని అక్కడ సక్సెస్ అయిన తర్వాత ఇది ఎగ్జిక్యూట్ కావాలి, లేకపోతే ఈ 10 జాబ్స్ ఎగ్జిక్యూట్ కావాలి. సో ఇట్లా చూడొచ్చు మనం. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇక్కడ దాకా? సో బుల్డ్ పైప్ లైన్ వ్యూ అది రేపు చూపిస్తానండి. ఓకే, ఇంకేమన్నా ఇప్పుడు దాకా ఏమన్నా ఉన్నాయా డౌట్స్? ప్రాక్టీస్ చేద్దాం, చెప్పండి. ఒకసారి చేయండి, కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది స్టార్టింగ్ కదా. కాన్సెప్ట్ ఇది కొంచెం ఈజీగానే ఉందండి, అది అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్. ఓకే ఓకే అండి, మరి సరే, సీ యు టుమారో. బాయ్ బాయ్ అండి.